भारतीनां प्रणववदुदितं द्राविडाम्नायवाचां यन्मन्त्रं छात्रभावं स्वयमिह भगवान् यस्य रङ्गे स ऐच्छत् व्याख्यालोकार्यसूक्तेः लसति कवचवद्यस्य सौम्योपयन्ता चित्ते मे सन्निधत्तां स मुनिरविरतं भाष्यकारावतारः। भक्तावनत्वरितया नगळद्दुकूल तार्क्ष्यास्ययोर्निहितकोमलपाणियुग्मं पृष्ठस्थलीसुवलयीकृतरं यवालं वन्दे नृसिंहमरविन्ददलायताक्षं तुषाराद्रिसमच्छायं तुलसीदामभूषणं तुरङ्गवदनं वन्दे तुङ्गसारस्वतप्रदम्। सम्यङ्न्यायकलापेन महता भारतेन च उपबृंहितवेदाय नमो व्यासाय विष्णवे। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकलायोषितां भर्त्रे भूभारभूभृतां कृष्णाय ब्रह्मणे नमः। ఓం అస్మద్గురుభ్యో నమః। భగవద్బంధువులారా, ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహించినప్పుడు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత కార్యక్రమాన్ని నిర్వహించిన వాళ్ళు మర్చిపోతారు, కార్యక్రమాన్ని గురించి కార్యక్రమాన్ని చేసిన వాళ్ళు మర్చిపోతారు. సాధారణంగా దీనికి ఏం పేరు? పురాణ వైరాగ్యము అని ఒక పేరుంది లోకంలో. అంటే పురాణం వింటున్నంతసేపు అన్నీ అనిత్యమైనవి, ఏది శాశ్వతమైనది కాదు, ఇవన్నీ విడిచిపెట్టేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎంతసేపు? పురాణం వింటున్నంతసేపు. మళ్ళా విని మనం ఒకసారి బయటకు ఎప్పుడైతే వెళ్తామో అప్పుడే ఈ పురాణంలో మనం వింటున్నంతసేపు అనుకుంటున్న వాటినన్నిటినీ మరచిపోతాం. ఇలా సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఏదైనా ఒక మంచి కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఆ మంచి కార్యక్రమానికి గుర్తు ఎల్లకాలం ఉండిపోయేలా చూచుకుంటే తరువాతి కాలాల్లో కూడా మనం ఆ మంచి కార్యక్రమాన్ని తలుచుకుంటూ ఉంటాం. ఎప్పుడో ఒకసారి ఒక కార్యక్రమంలో నేను పాల్గొన్నాను అని తలుచుకుంటూ ఉంటాం. అది మాత్రమే కాక ఒక కార్యక్రమంలో మనం పాల్గొన్నాం, కార్యక్రమం అయిపోయింది, దానితోటే వదిలేయకూడదు. ఆ కార్యక్రమం జరిగినందువలన ఏదో ఒక ప్రయోజనం నిరంతరం మనకి కలిగేటటువంటిది ఉండాలి. అలాంటి కార్యక్రమం అంటే మనం ఒక సంవత్సరం శ్రీమద్భాగవతాన్ని గురించి అనుసంధానం చేసుకున్నాం, మరొకసారి శ్రీరామాయణాన్ని గురించి అనుసంధానం చేసుకున్నాం, ఇప్పుడు మహాభారతాన్ని గురించి అనుసంధానం చేసుకుంటున్నాం.
విన్నవన్నీ అందరికీ గుర్తుండాలి అని అనుకోను. ఎందుకంటే చెప్పిన వాడిని నాకే గుర్తుండకపోతే విన్నవాళ్ళకి ఏం గుర్తుంటాయి కనుక అలా ఉండాలనే నియమం లేదు. మర్చిపోవచ్చు, మరపు మానవ సహజం కనుక. కానీ ఏదో ఒక్కటైనా మనం ఆ ఉపన్యాసాలలో పాల్గొన్నాం లేదా ఒక కార్యక్రమంలో పాల్గొన్నాం అనేదానికి గుర్తు ప్రతిరోజు మనం మన జీవనంలో ఉంచుకుంటే బాగుంటుంది. అందుకోసమే మన ఈ మహాభారత ఉపన్యాస నిర్వాహక సభ్యులు మధుసూదన్ గారు ఇంకా మిగతా వారు వీటికి గుర్తుగా ఏదైనా మనం రోజు అనుసంధానం చేసుకునేలా ఉంటే బాగుంటుంది అని అంటే, శ్రీమద్భాగవతాన్ని మనం ప్రవచనం చేసుకున్నప్పుడు, భాగవతం అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క వాంగ్మయమూర్తి అన్నారు కనుక భాగవతం 12 స్కంధములు ఎలా భగవాను యొక్క శరీరంగా పరిగణింపబడతాయి అనే దానిని ప్రతిరోజు మనం అనుసంధానం చేసుకునేవాళ్ళం. శ్రీరామాయణ ఉపన్యాసాలలో విజ్ఞానానికి లక్ష్యం శ్రీరామ తత్వాన్ని తెలుసుకోవడమే అని మన పెద్దవాళ్ళు మనకి శబ్దాలు నేర్పినప్పటి నుంచి కూడా రామశబ్దంతో నేర్పారు. ఎందుకోసమని అంటే ఈ చదవడం వలన ఒక 21 మార్లు లేదా 24 మార్లు రామశబ్దాన్ని ఉచ్చరిస్తాం ఒకసారి అన్నప్పుడు. అంటే రామశబ్దాన్ని నేర్చుకుంటే ఓ 24 మార్లు రామ 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 అని స్మరిస్తాం మనం. అది వలన వేయాలనుకుంటే ఇంకెన్నిసార్లు స్మరిస్తాం. కనుక అలా విద్యను నేర్పేటప్పుడు ప్రారంభంలోనే భగవన్నామంతో మన వాళ్ళు మనకి విద్య నేర్పరు. అలా నేర్పడంలో ఉద్దేశం ఏమిటి? సర్వాగమామ్నాయ మహార్ణవాయ. వ్యాస భగవానుడు ఒక మాట చెప్తాడు. భగవానుడు ఎవరు? సర్వాగమ ఆమ్నాయ మహార్ణవాయ. సమస్త గ్రంథములు నదులైతే భగవంతుడు సముద్రం. నదులన్నీ ఎక్కడ కలుస్తాయి? సముద్రంలోనే కలుస్తాయి. అలాగే ఈ విజ్ఞానం అంతా కూడా ఎలా చెప్పనివ్వండి, ఏ పేరుతో చెప్పనివ్వండి, కానీ భగవంతుణ్ణి చెప్పడమే వాటికి లక్ష్యం. కనుక జ్ఞానానికి లక్ష్యం ఏది అంటే భగవంతుడే లక్ష్యం. ఆళ్వార్ల యొక్క సూక్తి కూడా ఒంపు కదిరవనై నోక్కం. పుష్పం యొక్క దృష్టి సూర్య భగవానుడి మీద. ఎప్పుడు ఆయన ఉదయిస్తాడా, ఎప్పుడు మనం వికసిద్దామా అని సూర్య భగవాను గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే నున్నరివు అంటే సూక్ష్మమైనటువంటి జ్ఞానానికి లక్ష్యం ఏమిటి? తిరుమాల్, లక్ష్మీదేవికి వల్లభుడైనటువంటి శ్రీమన్నారాయణుడు, ఆయనను గురించి చెప్పడమే జ్ఞానానికి లక్ష్యం. అలాగే నదులకు లక్ష్యం సముద్రము అంటారు. కనుక భగవానుడే సమస్త శబ్దవాచ్యం చేత చెప్పబడేవాడు అని మనం శ్రీరామాయణ ఉపన్యాసాలను చెప్పుకున్నప్పుడు అన్ని విభక్తులలో శ్రీరామచంద్రుణ్ణి మనం అనుసంధానం చేసుకున్నాం ఒక శ్లోక రూపకంగా. అలాగే మహాభారతాన్ని మనం ఇప్పుడు అనుసంధానం చేసుకుంటున్నాం. కనుక భారత సావిత్రి అని మహాభారతం చివర వ్యాస భగవానుడు మహాభారతం యొక్క సారాంశాన్ని అంతటినీ కూడా కొన్ని శ్లోకములుగా అనుసంధానం చేసి అనుగ్రహించాడు. ఈ శ్లోకాలను మనం చదువుకుంటే మహాభారతం చదువుకున్నటువంటి సారాంశం అంతా మనకి అందుతుంది అని. మహాభారతం అంతా అంటే మనం చదవలేం, కానీ ఆ సారాంశాన్ని 4 శ్లోకాలలో మనం చదువుకోవడం ఏం పెద్ద కష్టం కాదు. కనుక వాటిని అందించాడు మహర్షి. ఇట్లా అందించినటువంటి వాటిని మొదటిది రామాయణం, తరువాతిది మహాభారతం, అటు తర్వాత అవతరించింది భాగవతం. కనుక ఆ క్రమంలోనే మనం అనుసంధానం చేసుకోదగిన శ్లోకములన్నీ ఒకచోట చేర్చి మీకందరికీ అందింపబడ్డాయి. ఒక్కసారి ఇవాళ ఆ శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం. నేను అంటాను, మీరందరూ అనండి. శ్రీరామ శరణం
సమస్తజగతాం రామం వినా కా గతి రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ కార్యం నమః. రామాత్రస్యతి కాలభీమభుజగో రామస్య సర్వం వశే రామే తిష్టతి విశ్వమేతదఖిలం హే రామపాక్యాశ్రితం. ఈ శ్లోకంలో 7 విభక్తులు, ఒకటి సంబోధన ప్రథమ విభక్తి కనుక 8 విభక్తులలో శ్రీరామచంద్రుని గురించే అనుసంధానం చేస్తూ చెప్పినటువంటి శ్లోకం ఇది. మనం రోజు దీనిని పారాయణలో పెట్టుకుని అనుసంధానం చేసుకోవడం ఉత్తమం. ఇక మహాభారతానికి సంబంధించి ముందు దానిని అనుగ్రహించిన వ్యాస భగవానుని స్మరించి అటు తర్వాత ఆయన చెప్పిన సారాంశాన్ని అనుసంధానం చేసుకుంటాం. సంయజ్ఞాయకలాపేన మహతా భారతేన చ ఉపబృంహిత వేదాయ నమో వ్యాసాయ విష్ణవే. మాతా పితృసహస్రాణి పుత్రదారశతాని చ సంసారేష్వనుభూతాని యాంతి యాస్యంతి చాపరే. హర్షస్థానసహస్రాణి పుత్రదారశతాని చ భయస్థానశతాని చ దివసే దివసే మూఢం ఆవిశంతి న పండితం. ఊర్ధ్వబాహుర్విరౌమ్యేష న చ కశ్చిత్ శృణోతి మే. ధర్మాదర్థశ్చ కామశ్చ స కిమర్థం న సేవ్యతే. న జాతు కామాత్ న భయాత్ న లోభాత్ ధర్మం త్యజేత్ జీవితస్యాపి హేతోః. నిత్యో ధర్మః సుఖదుఃఖే త్వనిత్యే. జీవో నిత్యో హేతురస్య త్వనిత్యః. ఇమాం భారత సావిత్రీం ప్రాతరుత్థాయ యః పఠేత్ స భారతఫలం ప్రాప్య పరం బ్రహ్మాధిగచ్చతి. యథా సముద్రో భగవాన్ యథా హి హిమవాన్ గిరిః ఖ్యాతా ఉభౌ రత్ననిధి
తథా భారతముచ్యతే. శ్రీకళాయోషితాం భర్త్రే హర్త్రే భూభారభూభృతాం కృపా స్వీకృత కృష్ణాయ కృష్ణాయ బ్రహ్మణే నమః. ఇది మహాభారతాన్ని గురించి మనం అనుసంధానం చేసుకోదగినటువంటి శ్లోకము. సమ్యం న్యాయకలాపేన మహతా భారతేన చ అనేది వ్యాస భగవానుడి యొక్క ప్రార్థన. వేదాన్ని మహాభారత రూపంలో విశదీకరించినటువంటి వ్యాస భగవానునికి నమస్కారము అని. తరువాతి శ్లోకంలో మాతాపితృ సహస్రాణి పుత్రదార శతాని చ అని అనేక మంది మనం అనేక జన్మలనెత్తాం. ఈ అనేక జన్మలలో ఇంతవరకు ఎంతమంది తండ్రులు గతించారో, ఎంతమంది తల్లులు గతించారో, ఎంతమంది పుత్రులు గతించారో, ఎంతమంది భార్యలు గతించారో, వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఒక్కొక్క శరీరంతో కొన్ని బాంధవ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. ఏ బాంధవ్యము కూడా నిత్యంగా ఉండేటటువంటిది కాదు. కనుక వాటిని గురించి జీవితాన్ని అంతటినీ వెచ్చించి బాధపడకండి అని సారాంశం. హర్షస్థాన సహస్రాణి భయస్థాన శతాని చ. పిరికివాడు, మనకు తెలుగులో సామెత కూడా ఉంది, ధైర్యవంతుడు ఒక్కమారే చేస్తాడు, పిరికివాడు అస్తమానం చేస్తాడు. అంటే అర్థం ఏంటి? ప్రతిదానికి భయపడుతూ ఉంటాడు. హర్షస్థాన సహస్రాన్ని, ఏమైనా చిన్న ప్రయోజనం కలిగితే పొంగిపోయి నా అంత గొప్పవాడు ఎవడూ లేడు, నా అంత లాభాన్ని ప్రయోజనాన్ని పొందినవాడు ఎవడూ లేడని గెంతుతూ ఉంటాడు. శోకస్థాన శతానిచ, అలాగే శోకాన్ని కలిగించేటటువంటివి అనేకం తారసిల్లుతూ ఉంటాయి. వాటికి పొంగు కృంగు అనేటటువంటివి సామాన్యుడైనటువంటి వాడికి, అల్పుడైనటువంటి వాడికి మాత్రమే కలుగుతాయి. దివసే మూఢమావిశంతి, మూఢుడైన వాడికే ఈ భయాలన్నీ. నా పండితం అంటే పండితుడు అంటే అర్థం ఏంటి? పండితుడు అంటే కుండలాలు కంకణాలు పెట్టుకుని శాలువాలు వేసుకున్నవాడు అని అర్థం కాదు. పండితుడంటే పండా అస్యాస్తితి పండిత అని. పండా అంటే బుద్ధి, మంచి బుద్ధిమంతుడైనటువంటి వాడు, మంచి విజ్ఞానం కలిగినటువంటి వాడు ఎవరో అతన్ని పండితుడు అంటున్నారు. అలాంటి వాడు వచ్చే పోయే సుఖ దుఃఖాదుల కోసమని కానీ, వ్యక్తుల కోసమని కానీ అతిమాత్రంగా విచారించడు. నజాతు కామాత్. తర్వాత ఊర్ధ్వబాహుర్విరౌమ్యేష, నేను చేతులు పైకెత్తి వినండి అని చెబుతున్నాను. నజ కశ్చిత్ శృణోతిమే, కానీ వాళ్ళకి పట్టడం లేదు ఈ విషయం నేను చెబుతున్నది. ఎందుకోసం? కామం తీర్చుకోవడం కోసమో, అర్థం సంపాదించడం కోసమో ధర్మాన్ని ప్రక్కన పెడుతున్నారు. అలా పెట్టాల్సిన అవసరం లేదు. ధర్మాన్ని ఆచరించడం వలన కూడా ధనాన్ని పొందొచ్చును, కామాన్ని పొందొచ్చును, మోక్షాన్ని పొందొచ్చును. కనుక ధర్మం అనేటువంటిది అన్నిటికీ ప్రధానమైన హేతువు. కనుక ఆ ధర్మాన్ని ఆచరించండి. సుఖదుఖములు వస్తూ పోతూ ఉంటాయి. ధర్మం నిత్యమైనటువంటిది కనుక ధర్మాన్ని పాటించండి. జీవుడు నిత్యమైనవాడు. శరీరం రావడానికి హేతువులు అనిత్యములైనటువంటివి. కనుక జీవుడు నిత్యుడైనప్పుడు నిత్యమైన ఆనందం కలిగే మార్గాన్ని ఆలోచించి ఏ ధర్మములను మనం ఆచరించడం ద్వారా, ఏ ధర్మాన్ని మనం శరణు వేయడం ద్వారా, ధర్మం అంటే అర్థం ఏంటి? ధ్రియతే అధపతన్ పురుష అనేనేతి ధర్మ అని. ధారణాత్ ధర్మ ఉచ్యతే అని. అంటే అర్థం ఏమిటి? మనం ఇంకా క్రిందికి పోకుండా మనని పట్టుకుని నిలబెట్టేటటువంటిది ధర్మం. మనని అధపతనం కాకుండా ఉద్ధరించేటటువంటిది ధర్మం. మనను రక్షించేటటువంటిది ధర్మం. కనుక ధర్మం నిత్యమైనటువంటిది. జీవుడు నిత్యమైనటువంటి వాడు. ఈ జీవునికి ఏ ధర్మాన్ని పాటించడం వలన శాశ్వతమైన నిత్యమైన ఆనందం కలుగుతుందో దాన్ని పాటించండి అని ఉపదేశం చేస్తున్నాడు మహర్షి. ఇమాం, అందుచేత న జాతు కామాత్ న భయాత్ లోభాత్ ధర్మం త్యజేత్ జీవితస్యాపి హేతోః. కామంతో కానీ లేదా లోభంతో కానీ, లోభం కోసం కానీ ధర్మాన్ని విడిచిపెట్టకండి. జీవితం కోసమని కూడా ధర్మాన్ని విడిచిపెట్టకండి. నిత్యో ధర్మ, ధర్మం నిత్యమైనటువంటిది. నువ్వు పొందే సుఖదుఖములు అనిత్యములైనటువంటివి అని
ఇమాం భారత సావిత్రీం, దీనికి భారత సావిత్రి అని పేరు. ఈ భారత సావిత్రిని ప్రతిరోజు ప్రాతరుత్థాయ యః పఠేత్, తెల్లవారుజామున లేచి ఎవరైతే పఠిస్తూ ఉంటారో ప్రతిరోజు ఆయన సద్భారత ఫలం ప్రాప్య, మహాభారతం 1,00,000 శ్లోకాల మహాభారతాన్ని చదవడం వలన కలిగేటటువంటి ఫలం ఏదైతే ఉందో ఆ ఫలాన్ని పొందుతారు. అది మాత్రమే కాదు, ముక్తిని కూడా కావాలనుకునేటటువంటి వాళ్ళు పొందుతారు. పరంబ్రహ్మ అధిగచ్చతి, పరమాత్మని పొందుతారు. మహాభారతం సామాన్యమైంది కాదు. యథా సముద్రో భగవాన్, సముద్రుడు గొప్పవాడు, రామచంద్రుని చేత కూడా ఆశ్రయింపబడినటువంటి సముద్రుడు ఎలా గొప్పవాడో, యథాహి హిమవాన్ గిరి, ఎత్తుకి లోతుకి రెండింటిని ఉదాహరణగా చెప్తున్నాడు మహర్షి. సముద్రం లోతెంతో మనం కనుక్కోలేం గనక సముద్రుడు గొప్పవాడు. హిమవత్ పర్వతం ఎత్తెంతో కనుక్కోలేం గనక దాని దురారోహం గనక ఆయన గొప్పవాడు. ఈ వీళ్ళిద్దరూ ఎంత గొప్పవాళ్ళో మహాభారతం కూడా అట్లాగే గొప్పదయ్యా. ఏమిటంటే వీటికి ఉండే గొప్పతనం, కేవలం లోతుంటే ప్రయోజనం లేదు. వెళ్ళగలిగిన వాటికి రత్నాలు లభిస్తాయి. పర్వతము అంతే, అధిరోహించగలిగిన వాటికి మణులు లభిస్తాయి. అక్కడ దొరుకుతాయి రత్నములు, ఇక్కడ దొరుకుతాయి. ఆ రెండు ఎలా రత్నములకు ఆకరములో మహాభారతం కూడా మనం తెలుసుకోవలసినటువంటి ధర్మములనే రత్నములకు ఆకరమైనటువంటిది. ఏ ధర్మం కావాలన్నా, ఏ ప్రయోజనం కావాలన్నా దానికి కావలసినటువంటి శాసనములను మనకి తెలియజెప్పేది కనుక తథా భారతం ఉచ్యతే. ఆ రెండిటిలాగే ఇది కూడా, మహాభారతం కూడా రత్ననిధి అని చెప్పబడదగినటువంటిది. మహాభారతానికి కథానాయకుడు ఎవరు? వాసుదేవస్య మాహాత్మ్యం నారాయణ కథామిమాం అని వైశంపాయనుడు చెప్పాడు కనుక శ్రీమన్నారాయణుని యొక్క చరిత్ర అన్నారు కనుక శ్రీమన్నారాయణుని యొక్క స్మరణం, మహాభారత కథానాయకుని యొక్క స్మరణం. శ్రీకళాయోషితాం భర్త్రే, శ్రీకళాయోషిత్ అంటే లక్ష్మీదేవి. అన్ని కళలతోటి, మంగళకరమైన కళలతోటి కూడి ఉండేటటువంటి స్త్రీ లక్ష్మీదేవి. ఆవిడకు భర్త అయినటువంటి వాడు. భర్త అంటే అర్థం ఏమిటి? భరించువాడు అని. ఆవిడ వక్షస్థలంలో పెట్టుకుని భరిస్తున్నాడు కదా ఆయన. భరించడం అంటే అంతేనా? ఆవిడ వక్షస్థలంలో పెట్టుకోవడం అంటే ఆవిడ ఏం కోరికలు కోరితే ఆ కోరికలన్నీ తీర్చాలి. తీరిస్తేనే భరిస్తున్నట్టు అర్థం. నేను భరిస్తున్నాను అంటే మరి ఆవిడేం కోరుకుంటే అవన్నీ తీర్చాలి కదా. బోళ్ళని కోరికలు కోరుకుంటూ ఉంటుంది ఈవిడ. మాట్లాడితే వాడిని కాపాడండి, వీడిని కాపాడండి, వాడికి ఇది ఇస్తే బాగుంటుందండి, వాడికి అది ఇస్తే బాగుంటుందండి, అన్నీ తీరుస్తున్నాడు ఆయన. కనుక శ్రీకళాయోషితాం భర్త్రే, కేవలం సంపదలను ఇవ్వడం మాత్రమే కాదు, హర్త్రే భూభార భూభృతాం, పుడమికి భారంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవళ్ళైతే ఉన్నారో ఆనాడు రాజుల ముసుగులో పుట్టినటువంటి రాక్షసులు, అలాంటి వాళ్ళనందరినీ సంహరించినవాడు, సంహరింపజేసినటువంటి వాడు పరమాత్మ. కృత్వా భారావతరణం పృథివ్యా పృథులోచన అంటారు చెట్టు చివర. భారావతరణం కోసమని అవతరించిన వాడు కనుక భూమికి భారం అనబడదగిన వాళ్ళు. ఎంచేత ఈ భూమి మీద మానవుడిగా పుట్టి మానవుడిగా చరించక వీడికి మానవ జన్మయే వ్యర్థము, వీడి పుట్టుకయే వ్యర్థము అని అనబడదగినటువంటి దుశ్చారిత్రం కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భూమికి భారమైన వాళ్ళు. అలాంటి వాళ్ళని హర్త్రే భూభార భూభృతాం, అలాంటి వాళ్ళని అందరినీ సంహరించినటువంటి వాడు, పోగొట్టిన భారాన్ని పోగొట్టినటువంటి వాడు. కృపా స్వీకృత కృష్ణాయ, తన కృపాగుణం చేత తన చేత రక్షింపబడు దానినిగా స్వీకరింపబడిన ద్రౌపదీదేవిని కలిగినవాడు. కృష్ణ అంటే ద్రౌపదీదేవికి పేరు కనుక కృపా స్వీకృత కృష్ణాయ, ఆవిడేందో అనుగ్రహంతో రక్షకోటలోనికి చేర్చుకుని ఆవిడను అనుగ్రహించి కాపాడినటువంటి వాడు. అలాంటి ఎవరైనా కృష్ణాయ, కృష్ణ భగవానునికి నమస్కారము. కృష్ణుడంటే దేవకీ వసుదేవులకు కుమారుడుగా జన్మించినటువంటి వాడు, చిన్నవాడు అని అనుకోకండి. బ్రహ్మణే, ఆయన బ్రహ్మ. బ్రహ్మ అనే శబ్దానికి అర్థం ఏమిటి? బృహతి బృంహయతి ఇది, తస్మాదుచ్యతే పరం బ్రహ్మ. చాలా పెద్దవాడు, గొప్పవాడు. గొప్పవాడైతే ఏమిటి? ఎవరికి? ఆయన గొప్పవాడైతే ఆయన గొప్పతనం ఆయన దగ్గర ఉంటుంది. మనకేమైనా ప్రయోజనమా? ఇతరమైన వాటిని కూడా గొప్పవిగా చేయువాడు. ఆయన కటాక్షం కలిగిందనుకోండి, కుచేలుడు కుబేరుడు కాలేదా?
అందుచేత ఆయన అనుగ్రహం ఉంటే సామాన్యుల్ని కూడా గొప్పవాళ్ళుగా చేసేటటువంటి వాడు కనుక కృష్ణాయ బ్రహ్మణే నమః, ఆయనకు నమస్కారం అని మహాభారతం యొక్క సారాంశాన్ని మనకి అందించారు. తరువాత మొట్టమొదటగా మనం భాగవతాన్ని ఇక్కడ అనుసంధానం చేసుకోవడం జరిగింది కనుక ఆ భాగవతం ఇక్కడ చివరికి వచ్చిందనమాట. భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ తృతీయ తుర్యౌ కథితౌ యదూరు నాభిస్తథా పంచమ ఏవ షష్ఠో భుజాంతరం దోర్యుగళం తధాన్యౌ కంఠస్థు రాజన్ నవమో యదీయో ముఖారవిందం దశమం ప్రఫుల్లం ఏకాదశో యస్య లలాటపట్టం శిరోపి తు ద్వాదశ ఏవ భాతి తమాదిదేవం కరుణానిధానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్రసేతుం భజామహే భాగవత స్వరూపం. ఏమిటా? శ్రీమద్భాగవతం శ్రీకృష్ణ భగవానుని యొక్క విగ్రహమే. పాదౌ యదీయౌ ప్రథమ ద్వితీయౌ. శ్రీమద్భాగవతం 12 స్కంధములు. ఇందులోని 1-2 స్కంధములు భగవానుని యొక్క శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదములు. 3-4 స్కంధములు కథితౌ యదూరు, ఆయన యొక్క ఊరువులు అంటే తొడలు. నాభిస్తథా పంచమ ఏవ. పంచమ స్కంధం శ్రీమద్భాగవతంలోని 5వ స్కంధం భగవానుని యొక్క నాభి. షష్ఠో భుజాంతరం 6వ స్కంధం భగవానుని యొక్క వక్షస్థలము. తరువాతి 7-8 స్కంధములు కథితో ఆయన యొక్క బాహువులు. 9వ స్కంధం ఆయన యొక్క కంఠము. 10వ స్కంధం ఆయన యొక్క ముఖారవిందము. 11వ స్కంధము ఆయన యొక్క లలాటము అంటే నుదురు. 12వ స్కంధము ఆయన యొక్క శిరస్సు. అలా ఉండేటటువంటి సంసార సముద్రాన్ని దాటించేటటువంటి భాగవత స్వరూపి అయినటువంటి భగవానునికి నేను నమస్కరిస్తున్నాను అని ధ్యాన శ్లోకం ఇది. కనుక ఇవి కనీసం మనం 8 రోజులు ఏదో కాసేపు ఇక్కడ 1 గంటన్నర కాలం గడుపుకుంటున్నామంటే 8 రోజులు గడిపినందుకు ఏదో ఒక మార్పు, ఓ చిన్న పని మన గుర్తుగా మన జీవితంలో ఉంటే బాగుంటుంది. కనుక ప్రతిరోజు ఉదయం ఈ శ్లోకాలను అనుసంధానం చేస్తే రామాయణ భారత భాగవతాలను అన్నిటినీ అనుసంధానం చేసిన మనకి ఎంతసేపు సూక్ష్మంలో మోక్షం కదా కావాలి. రామాయణం అంతా 24,000 శ్లోకాలు చదవలేము, అక్కర్లేదు నాయన ఓ శ్లోకం చదువు చాలు. అయ్యా మహాభారతం చదవలేనండి, 1,00,000 శ్లోకాలు ఎక్కడ చదువుతామంటే పోనీ 4 శ్లోకాలు చదువు. అలాగే శ్రీమద్భాగవతం 18,000 శ్లోకాలు, అన్ని శ్లోకాలు చదవలేకపోతే దాని సారాంశాన్ని 1-2 శ్లోకాలలో అనుసంధానం చేసుకోమని మన పెద్దవాళ్ళు మన కోసమని అందించినటువంటివి. అప్పుడప్పుడు మనం మరి బాగా చదవలేకపోతుంటే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారండి, ఐఎంపీ అని టిక్కు పెట్టిస్తూ ఉంటారు కదా పరీక్షల్లో చదువుకోవడం కోసం, పోనీ ఇవైనా చదవరా అని. అలాగే మన పెద్దవాళ్ళు మన కోసమని ఈ ఇతిహాస పురాణములలోంచి సారాంశం ఏమైతే ఉందో దాన్ని పట్టుకొచ్చి మనకి అందించారు. ప్రతిరోజు మనం అనుసంధానం చేసుకుందాం. నిన్న ద్రౌపదీ స్వయంవరాన్ని గురించి అనుసంధానం చేసుకున్నాం.
ద్రౌపదీదేవిని పాండవులు వివాహం ఆడిన సంగతి లోకానికి అంతటికీ తెలిసింది. అందరూ పాల్గొన్నారు కళ్యాణ మహోత్సవంలో. ఇక్కడ నుంచి విదురుడు హస్తినాపురానికి వెళ్ళిన తరువాత ఒక ఆంతరంగిక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాడు ధృతరాష్ట్రుడు. అందులో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, ధృతరాష్ట్రుడు, వీళ్ళదే ఆంతరంగిక సమావేశం. అందుచేత ఆ సమావేశంలో పాండవులు జీవించే ఉన్నారట, ఏం చెయ్యాలి మనం, అనంతర కర్తవ్యం ఏమిటి అని ఆలోచించుకుంటున్నారు. దుర్యోధనుడు అన్నాడు, మనం ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు మరణించలేదు, కనీసం 5గురిని మనం సంహరించలేకపోతే పోయే, కనీసం ఒక్క భీముళ్ళైనా సంహరించగలిగితే ఏదో కపటోపాయం చేసి మనకి ప్రమాదం ఉండదు. మిగతా వాళ్ళలో గొప్పవాడు ఎవరున్నాడు, అర్జునుడు ఏదో కొంచెం ధనుర్విద్య వచ్చునంటారు కదా. భీముడు మరణిస్తే అర్జునుడు మా స్నేహితుడు కర్ణుడి పరాక్రమంలో 4వ వంతుకు కూడా సరిపోడు. అంటే ఇతడికి ఉండేటటువంటి నమ్మిక, ఆ కర్ణుని మీద ఉండేటటువంటి నమ్మిక, తేలికగా పాండవుల్ని నిర్జించవచ్చును. కానీ మన ప్రయత్నములేవి సాగటం లేదే, ఏం చేయాలి? ఇప్పుడు వాళ్లకు కనుక రాజ్యాన్ని ఇవ్వకపోతే నేను దుష్టబుద్ధిని అని లోకం అంతా గ్రహిస్తుంది. కనుక ఏదో రహస్యంగా మనం ప్రయత్నం చేసాం పాండవులను సంహరించడం కోసమని, ప్రయత్నం పారలేదు. నేను బయటపడితే బాగుండదు కనుక వాళ్ళను పిలవటమే మంచిదేమో అని ధృతరాష్ట్రుని యొక్క ఆలోచన. వీళ్ళ సమావేశం అయిపోయిన తర్వాత పెద్దలతోటి సమావేశం పెట్టాడు విదురుడు, భీష్ముడు, ద్రోణుడు మున్నగు వారితో ఒక సమావేశాన్ని పెట్టి ఏమిటి కర్తవ్యం అని అడిగితే భీష్మాచార్యుడు, నాయనా నువ్వొకటి పాండురాజు ఒకటి కాదు, నాకు ఆ సంతానం ఈ సంతానం అందరూ సమానమే. పాండవులకు ధర్మరాజుకు రాజ్యం ఇవ్వకుండా నువ్వు తప్పించుకోలేవు. ఏ విధానంలో చూచినా సామ్రాజ్యాన్ని పెంపు చేసిన వాడు పాండురాజే. పరిపాలించిన, నీ పేరు పెట్టాడు కానీ పరిపాలించిన వాడు ఆయనే. జ్యేష్ఠుడైనటువంటి వాడు ధర్మరాజు కనుక అతడు రాజ్యాన్ని పరిపాలించడమే యుక్తము. కనుక అతన్ని పిలిపించి అతడికి రాజ్యం ఇమ్మనమని భీష్మాచార్యుడు చెప్తాడు. ద్రోణుడు కూడా పాండవులతో వైరం తెచ్చుకుంటే, పాండవులకు కనుక రాజ్యభాగాన్ని ఇవ్వకపోతే మీ వాళ్ళల్లో ఎవరూ బ్రతికే అవకాశం లేదు. అట్లాంటి పరాక్రమం కలిగిన వారు పాండవులు కనుక బ్రతికుండాలనుకుంటే వారిని ఆహ్వానించి వారికి వారి రాజ్యభాగాన్ని ఇవ్వవలసింది. ఈ మాటనే అందరూ చెప్పేటప్పటికీ, విదురుడు కూడా ఈ మాటనే చెప్పేటప్పటికీ ఇక కాదనలేక రావించమన్నాడు విదురుణ్ణి, పాండవులను రావించమని చెప్పాడు. ఇప్పుడు పాండవులు హస్తినాపురంలోకి వస్తుంటే ప్రజలందరూ ఆనందిస్తున్నారట. ప్రజలందరికీ ఎలా అనిపిస్తోంది, పూర్వం వనవాసం కోసమని వెళ్ళాడు పాండు మహారాజు. వనవాసం అంటే వేట కోసమని అడవికి వెళ్ళాడు. వెళ్ళినవాడు మళ్ళా తిరిగి రాలేదు, అక్కడ తన శరీరాన్ని చాలించాడు. ఇవాళ ధర్మరాజు వస్తుంటే మళ్ళీ పూర్వం అడవికి వెళ్ళిన పాండురాజే మళ్ళీ తిరిగి వస్తున్నాడా అనే ఆనందం ప్రజలందరికీ కలిగింది. ఒకవేళ మనం ఏమైనా, ప్రజలు అనుకుంటున్నారు, ఒకవేళ మనం ఏమైనా పుణ్యం చేసి ఉంటే, యజ్ఞాలు యాగాలు చేసి ఉంటే, పూర్వజన్మలలో పుణ్యం ఉంటే ఇప్పుడు పాండవులు రాజులైతే వాళ్ళని మనం చూచే ఆనందించగలుగుతాం అని అందరూ కోరుకుంటున్నారు. అట్లాంటి సమయంలో ధర్మరాజు వచ్చాడు. ఆయనకి యువరాజ్య పట్టాభిషేకం చేయాలి. కానీ బాగా ఆలోచించాడట ధృతరాష్ట్రుడు. ఒక్కసారి ధర్మరాజుకి కనుక సామ్రాజ్యాన్ని ఇచ్చినట్లయితే మళ్ళీ అందుండి తాను స్వీకరించడం అనేది లభించదు. ఇదివరకే యువరాజ్యాన్ని ఇచ్చి ఉన్నాడు కదా. కనుక ఏం చేయాలి అని ఆలోచించి సభలో, నాయన ధర్మరాజా, నా కుమారులతోటి నీకు మళ్ళీ విరోధం రావాలి అని నేను కోరుకోవడం లేదు. కనుక అందరం ఆనందంగా ఉండాలి. కనుక నీకు ఖాండవ ప్రస్థాన్ని ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి దానిని పరిపాలించుకో అని ధర్మరాజుని ఖాండవ ప్రస్థానికి పాండవుల్ని పంపించాడు. అంటే సమభాగములుగా రాజ్యాన్ని పరిపాలించుకోండి, మీరు ఖాండవ ప్రస్థాన్ని పరిపాలించండి అని. అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అంతా అటవీ ప్రాంతం కింద ఉంది. వీళ్ళు తమకు కావలసిన రాజధానిగా దానిని మలుచుకున్నారు. దీనికి ముందు కొంత వృత్తాంతం జరిగింది. ద్రౌపది వివాహం అయిన వెంటనే ద్రౌపదిని ఇంటిలో పాండవులు ఉన్నారు. అక్కడ నుంచి కొంతకాలం పాటు హస్తినాపురానికి వచ్చి అక్కడ వసించి ఉన్నప్పుడు నారద భగవానుడు ఒకనాడు ధర్మరాజు దగ్గరికి వస్తాడు. వచ్చిన నారద భగవానుడు ధర్మరాజును చూచి, ధర్మరాజా, నీకు ఒక హితవు చెప్పదలుచుకున్నాను నేను. అయ్యా, ఏమిటి హితవు అండి?
సాధారణంగా లోకంలో తగు ఎవరికైనా ఎందుకోసం వస్తుందో తెలుసునా? ఒకటి కాంత, మరొకటి కనకం. ఒకటి ధనం కోసమని తగువులు వస్తూ ఉంటాయి, లేదా స్త్రీ కోసమని తగువులు పడుతూ ఉంటారు. మీ 5గురికి ఒకే భార్య ద్రౌపది అవడం వలన మీరైదుగురు పరస్పరం ఆమె కోసమని కలహించుకోకుండా ఉండేలా ఒక ఏర్పాటు చేసుకో. నీకు దీనికి నేను ఒక పూర్వ ఇతివృత్తాన్ని చెబుతానన్నాడు. పూర్వం జరిగినటువంటి ఒక చరిత్రను చెప్పాడు నారద భగవానుడు. పూర్వకాలంలో సుందోపసుందులు అని 2 అన్నదమ్ములు. వాళ్ళిరువురు బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి బ్రహ్మదేవుడి దగ్గర ఒక వరం పొందారు. ఎవ్వరి చేత మాకు చావు ఉండకూడదు, మా అన్నదమ్ములం ఇద్దరం కూడా చాలా గొప్పవాళ్ళం కనుక మాలో మాకు తప్ప పరాయి వాడి వలన మాకు అపకారం ఉండకూడదు అని కోరుకున్నారు. ఆ కోరుకునేవాళ్ళు ఎవరి చేత అని నిరుపపదంగా కోరుకోవచ్చును కదా. కొంచెం తెలివైన వాళ్ళం అనుకుని ఎక్కువ మాట్లాడితే ఇదే ప్రమాదం. వాడు మా అన్నదమ్ములకు తప్ప, మాలో మేము తప్ప మరి ఇంకెవళ్ళ చేత అజయ్యంగా ఉండాలి అని కోరుకున్నారు వాళ్ళు. అలా కోరుకునేటప్పటికి తథాస్తు అని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. అందులో ఉండే లోపం ఏమిటో ఆయనకి తెలిసిపోయింది, ప్రమాదం ఏం లేదనుకున్నాడు, వరం ఇచ్చాడు. వాళ్ళు లోకానంతా పీడించడం, అర్ధరాత్రి పూట వెళ్ళిపోయేవారు, గ్రామాల మీద పడేవారు, పంటలన్నింటినీ నాశనం చేసేవారు. ప్రజలందరూ భయపడిపోయి ఒకవేళ ఏదైనా వ్యవసాయం చేసుకుందామనుకున్నా ఎప్పుడు వచ్చి వాళ్ళు ఈ మొక్కలన్నీ పీకి పారేస్తారో తెలియదు కనుక వ్యవసాయం చేసుకోవడానికి కూడా లేక భయపడుతూ ఇళ్లలో ఏమీ ఉండనిచ్చేవారు కాదు. చాలా బాధపడుతూ ఉండేవారు ప్రజలు. వీళ్ళని ఎలాగైనా వంచాలనుకున్నాడు, నశింపజేయాలనుకున్న బ్రహ్మదేవుడు ఒక స్త్రీని తయారు చేశాడు. ఎలా తయారు చేశాడు ఆయన? పేరెన్నికగన్న జాతి రత్నములన్నిటిలోంచి మంచి జాతి రత్నంలో సారభూతమైన ఒక తిల అంత పదార్థం, మరొక రత్నంలోంచి మరొక తిల అంటే నువ్వులు, ఓ నువ్వు గింజంత, అలాగే మరొక రత్నంలోంచి మరో నువ్వు గింజంత, ఇలా తిలలుగా తీసి సారాంశాన్ని ఓ బొమ్మను తయారు చేశాడు. ఆ బొమ్మకు ప్రాణం పోశాడు. ఇలా ప్రతి జాతిలో ఉండే ఉత్తమమైన తెలలతో తయారు చేయబడిన ఆవిడ కనుక తిలోత్తమ అనబడింది. ఒక అప్సరస అన్నమాట. ఆవిడను తయారు చేసి వీళ్ళ మీదకు ప్రయోగించాడు. ఈ అన్నదమ్ములిద్దరూ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారి ఆవిడ నేల మీదకి దిగేటప్పటికీ సుందుడు కుడి చేతిని పట్టుకున్నాడు, ఆ ఉపసుందుడు ఎడం చేతిని పట్టుకున్నాడు. ఇరువురు పట్టుకుని నువ్వు నా భార్యవు కావాలంటే నా భార్యవు కావాలి అని ఆవిడ సౌందర్యానికి భ్రమించినటువంటి వాళ్ళై ఆకర్షించడం ప్రారంభిస్తే ఆవిడంది, ఇద్దరిని ఎలా వివాహం చేసుకుంటానయ్యా, మీ ఇద్దరిలో ఎవరి వీరిలో మీరు తేల్చుకుంటే అప్పుడు నేను వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అనగానే ఆవిడ దగ్గర తమ గొప్పతనాన్ని చూపించుకోవడానికి అన్నదమ్ములిద్దరూ కొట్టుకుని మరణించారు. ఈ వృత్తాంతం చెప్తాడు నారద భగవానుడు. చెప్పి మీరు కూడా అలాంటి విరోధం రాకుండా చూచుకోండి అని నారద భగవానుడు ఉపదేశం చేసి వెళ్ళిపోతే ధర్మరాజు బాగా ఆలోచించి ఒక నియమాన్ని చేశాడు వాళ్ళలో. ఏమని? ద్రౌపదీదేవితోటి ఎవరైనా భర్త కలిసి ఉన్నటువంటి సమయంలో మిగతా సోదరులు ఎవరైనా వాళ్ళిరువురు ఏకాంతంగా ఉండే మందిరంలోకి గనక వచ్చినట్లయితే వాళ్ళు 12 ఏళ్ల పాటు బ్రహ్మచర్యాల్ని పాటిస్తూ భూప్రదక్షిణం చేయాలి అని ఒక నియమం పెట్టుకున్నారు వాళ్ళకి మళ్ళీ గొడవ లేకుండా ఉండడం కోసం. సాగుతోంది ఈ నియమం. ఒకనాడు ఒక బ్రాహ్మణుని యొక్క గోవును దుండగులు ఎత్తుకొని పోతే దూడ ఏడుస్తుంటే బాధపడుతుంటే పాలు లేవు యజ్ఞం చేసుకోవడానికి, దూడ బాధపడుతోందని ఆ శోకాన్ని చూసి తాను భరించలేక అర్జునుడి దగ్గరికి వచ్చి శరణు వేడాడు ఆ బ్రాహ్మణోత్తముడు. కాపాడాలి అంటే ధనుర్బాణములు ధర్మరాజు గారి గదిలో ఉన్నాయిట. ఆ ధనుర్బాణాలను తెచ్చుకోవడం కోసమని గబుక్కున్న బ్రాహ్మణుడిని కాపాడాలి అనే తొందరతో ఆ గదిలోకి వెళ్ళాడు, ధనుర్బాణాలు తెచ్చుకున్నాడు. ఇంకేం చూడలేదు ఆయన. అక్కడ ద్రౌపదీదేవి ధర్మరాజు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో లోపలికి వెళ్ళాడు ఈయన. వచ్చి బ్రాహ్మణుని యొక్క గోవుని కాపాడి ఆయనకు ఇచ్చిన తర్వాత అన్నగారి దగ్గరికి వచ్చి, అన్నయ్య నాకు అనుమతి ప్రదానం చేయవలసింది, నేను భూప్రదక్షిణం చేయడానికి వెళ్తానన్నాడు ఈయన. ఎందుకురా అంటే నువ్వు చెప్పిన నియమమే కదా, మీరిరువురు ఏకాంతంగా ఉన్నప్పుడు నేను రాకూడదు కదా. నేను చెప్పిన మాట నిజమే, కానీ పెద్దవాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు పిల్లవాళ్ళు వచ్చినా తప్పులేదురా. తల్లిదండ్రులు ఇరువురు ఏకాంతంగా ఉన్నప్పుడు పిల్లలు వస్తూ పెడుతూ ఉంటారు కదా ఇంట్లోకి. దానికి ఏమైనా వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉండదు, వీళ్ళకి ఎబ్బెట్టుగా ఉండదు. చిన్నవాళ్ళు ఏకాంతంగా ఉన్నప్పుడు పెద్దవాళ్ళు పెడితే ప్రమాదం.
ఎంచేత పెద్దవాడు లోపలికి రాగానే సిగ్గుపడతారు, వీళ్ళు ఇబ్బంది పడతారు కనుక పెద్దవాళ్ళు ఏకాంతంలో ఉన్నప్పుడు చిన్నవాళ్ళు వస్తే ఏం తప్పులేదు కనుక నువ్వేమీ ఇప్పుడు భూప్రదక్షిణం చేయక్కర్లేదు అన్నాడు ధర్మరాజు. నియమం అన్న తర్వాత నియమమే కనుక ఒకసారి నేను భూప్రదక్షిణం చేసి వస్తానని అర్జునుడు బయలుదేరాడు భూప్రదక్షిణం చేయడం కోసమని. ఇలా వెళ్ళినటువంటి అర్జునుడు ఒకనాడు బ్రాహ్మణోత్తములతో పాటుగా తీర్థయాత్రలు చేస్తూ తిరుగుతున్నాడు. ఆయన సముద్రపుటొడ్డున ఒకనాడు ఆయన పవళించిన సమయంలో ఆయన సౌందర్యాన్ని చూచి వలచిన ఉలూపి అనేటువంటి నాగకన్యక ఆయనను సముద్రంలోనికి తీసుకొని వెళ్ళిపోయింది, తన భవనానికి తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను నిన్ను ప్రేమించాను, నన్ను వివాహం చేసుకోమనమని నిర్బంధించింది. అప్పుడు అర్జునుడు మేము ఒక వ్రతం చేసుకున్నాం, 12వ వార్షికం, ఒక 12 ఏండ్ల వ్రతం చేసుకున్నాం, అందులో బ్రహ్మచర్యాన్ని పాటించాలి అనే ఒక నియమం మా ధర్మరాజు గారు పెట్టాడు కనుక నేను నిన్ను వివాహం చేసుకోవడం తగదన్నాడు అర్జునుడు. అంటే అప్పుడు ఆమె ఆయనకి ధర్మ సూక్ష్మాన్ని చెబుతుంది. బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ 12 ఏళ్ళు తిరగాలనే నియమం ఎందుకు పెట్టుకున్నారు? ద్రౌపదీదేవి అనే భార్య విషయంలో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ప్రదక్షిణం చెయ్యాలని, అంతేగాని మిగతా భార్యతో బ్రహ్మచర్యాన్ని పాటించమని కాదయా. కనుక నన్ను మరొక భార్యగా నువ్వు స్వీకరించు. లేదు, నేను నిన్ను భార్యగా స్వీకరించనన్నాడు అర్జునుడు. నాకు నీ యందు ఎంత ఉత్కటమైన కోరిక అంటే ఇప్పుడు నువ్వు గనుక నన్ను భార్యగా స్వీకరించకపోతే నేను ఇప్పుడే మరణిస్తాను. నీ సత్యవాక్యం కావాలా, స్త్రీ హత్య దోషం కావాలా? నీ వలన మరణించాను కనుక ఆ పాపం నీకే చుట్టుకుంటుంది, ఆలోచించమంది ఆవిడ. ఇప్పుడు ఆలోచించిన ఆయన ఆ మాట కంటే కూడా ఆవిడ చెప్పినది కూడా యుక్తియుక్తంగానే ఉంది. ద్రౌపది విషయంలో బ్రహ్మచర్యం అనే నియమం, అప్పటికి ద్రౌపది ఒక్కతే భార్య కనుక ఈమెను వివాహం చేసుకోవడం వలన ఆ నియమానికి భంగం లేదు అనుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఈరావంతుడు అనే ఓ కుమారుడు కలిగాడు. వీళ్ళందరూ భావి భారత సంగ్రామంలో ఈ ఈరావంతుడు కూడా వచ్చి యుద్ధం చేస్తాడు. చాలా గొప్ప వీరుడు ఈరావంతుడు అనేటువంటి ఆయన. సంతానాన్ని కన్న తర్వాత మళ్ళీ తిరిగి తన ప్రయాణాన్ని మర్నాడు పొద్దున కల్లా మళ్ళా ఒడ్డునున్నాడు. ఈయన బ్రాహ్మణులతో చెప్పాడు జరిగిన విషయాన్ని. మళ్ళీ యాత్రగా వెడుతూ ఉండేటటువంటి సమయంలో మణిపురం అనేటటువంటి నగరానికి వెళ్ళారు ఆ యాత్రలో. అలా వెళ్ళినప్పుడు అక్కడ చిత్రరథుడు అనేటటువంటి ఒక ఆయన యొక్క కుమార్తెను చూచి, చిత్రాంగద అనే కుమార్తెను చూచి ఈయన వరించి ఆయనను అడిగాడు, మీ అమ్మాయిని ఇచ్చే వివాహం చేసుకుంటానని. నియమం ఎలాగా ఒకసారి పోయింది కదా, అంచేది ఇంక పర్వాలేదు కనుక ఆమెను వివాహం చేసుకుంటానని అర్జునుడు అడిగాడు. అడిగినప్పుడు ఆయనకి పరమశివుని వలన ఒక వరం ఉంది చిత్రాంగదుని వంశానికి. ఏమిటి వరం? వాళ్ళ సంతానాన్ని కోరినప్పుడు మీ సంతానంలో ఒక్కటే సంతానం కలుగుతాడు అని వరం ఇచ్చాడు ఆయన. ఒకటే కలుగుతాడు, మగ అయినా ఆడైనా ఒకటే కలుగుతారు. కనుక ఇప్పుడు ఈ చిత్రాంగదుడనే ఆయనకి, ఈ చిత్రరథుడనే ఆయనకి చిత్రాంగద ఒక్కతే కూతురు. ఈవిడను నువ్వు వివాహం తీసుకుని వెళ్ళిపోతే మా వంశానికి వారసులు లేకుండా అయిపోతుంది. కనుక మనం మొన్నెప్పుడో చెప్పుకున్నాం కదా కానీనుడు అని. కానీనుడు అంటే కన్యను వరునికి ఇచ్చే ముందు ఈమె వలన కలిగేటటువంటి ప్రథమ సంతానం నాకు కుమారుడవుతాడు అని నియమం ఏర్పరచుకుని ఇవ్వడం. కనుక అర్జునునితోటి నియమాన్ని ఏర్పరచుకుని ఈ అమ్మాయి యందు నీకు కలిగేటటువంటి సంతానం నాకు పౌత్రుడు అంటే దౌహిత్రుడు మాత్రమే కాదు పుత్రుడు కూడా అవుతాడు అని ఆయన ఒక ఒప్పందం చేసుకున్న తర్వాత బభ్రువాహనుడు అనేటటువంటి ఓ కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడు అక్కడనే ఉన్నాడు. ఈయన మళ్ళా యాత్ర కోసమని బయలుదేరాడు. ఇలా వెళుతున్నటువంటి ఆయన రైవతకాద్రి సమీపానికి వచ్చిన తరువాత శ్రీకృష్ణ భగవానుని యొక్క దర్శనం లభించింది. అలా దర్శనాన్ని పొందిన ఆయన, నేను చేసిన యాత్రలకు ఫలితం ఇదేనయ్యా, భగవంతుని యొక్క దివ్య సాక్షాత్కారాన్ని పొందడమే. అంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు పరమాత్మ అని తెలుసును, జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక నా యాత్ర సఫలమైనట్లే, నీ దర్శనం కలిగింది కనుక పరమాత్మ అనుకున్నాడు. ఇద్దరు కొంతకాలం పాటు కలిసి వసించారు. అలా ఉన్నటువంటి సమయంలో ఒకనాడు శ్రీకృష్ణ భగవానుని యొక్క సోదరి అయినటువంటి సుభద్రాదేవిని చూచాడు అర్జునుడు. చూచిన తర్వాత ఎవరయ్యా అందమైన అమ్మాయిని అడిగాడు. మా చెల్లెలేనయ్యా సుభద్ర, నువ్వు చూడలేదు, పేరు వినుంటావు కానీ అన్నాడు ఈయన. ఆవిడను వివాహం చేసుకోవాలని ఉంది అన్నాడు అర్జునుడు. నాకేం అభ్యంతరం లేదు, మా అమ్మగారికి నాన్నగారికి కూడా ఇష్టమే, కానీ నువ్వు క్షత్రియుడివి కదా, క్షత్రియుడు యాచించచ్చునా ఎవడనైనా, యాచించకూడదు కనుక మరి నువ్వు యాచించడం అంత మర్యాదగా ఉండదు, కావాలంటే తీసుకెళ్ళిపో అన్నాడు ఈయన. తీసుకుని వెళ్ళిపోమని దానికి కావలసినటువంటి
ఏర్పాట్లన్నీ కృష్ణ భగవానుడే చేశాడు. హస్తినాపురానికి కబురు పెట్టి ధర్మరాజుకి, మీ సోదరుడు మా సోదరుని వివాహం చేసుకుంటానన్నాడని, ఎంచేత రేపు వివాహం చేసేస్తే ధర్మరాజు అలుగుతాడు కృష్ణ భగవానుడి మీద, నాకు ఒక మాట కూడా చెప్పకుండా మీ చెల్లినిచ్చి వివాహం చేసేసావు అని అంటాడు కదా. కనుక ఆయన అనుమతి తీసుకుని రహస్యంలో దేవకీ వసుదేవాదులు అందరికీ కూడా తెలిపిన పిమ్మట అప్పుడు తీసుకుని వెళ్ళడానికి అనుమతించాడు శ్రీకృష్ణ భగవానుడు. అప్పుడు వీరికి వివాహం జరిగిందిట. ఎలా జరిగింది వివాహం? వీళ్ళిరువురికి రహస్యంగా వివాహం, బలరాముడికి తెలియకుండా. బలరాముడికి ఏదో మరో ఆలోచన ఉంది కనుక ఒకసారి ఆయనకి చెప్పిన తర్వాత కాదంటే వీళ్ళు చేస్తే బాగుండదు కనుక బలరామునికి తెలియకుండా రహస్యంగా సుభద్ర తరఫున శ్రీకృష్ణ భగవానుడు ఉంటే ముహూర్తాన్ని బృహస్పతి పెట్టాడట. అర్జునుడి తరఫున మగపెళ్లి వారి తరఫున మహేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళందరూ వచ్చి ఉంటే, సుభద్ర తరఫున శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళు ఉంటే వివాహం రహస్యంగా సాగిందిట. మనకి ఆంధ్ర భారతంలో కొంచెం పెంపుదల కనిపిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఒక కపట ఎత్తివేషం వేసి తద్వారా రైవతగాద్రి మీద ఉంచి వివాహం చేయించాడని. కానీ సంస్కృత భారతంలో చరిత్ర కదా ఇది, జరిగిన దాన్ని జరిగినట్లు రాశాడు మహర్షి. కనుక అందులో అయితే ఇలా కపటయతి వృత్తాంతం లేదు. శ్రీకృష్ణ భగవానుడు తన రథాన్నే అర్జునునికి ఇచ్చి ఏర్పాట్లు చేశాడు. ఒకనాడు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎంచేత వీరోచితంగా తీసుకుని వెళ్ళాలి కనుక ఆవిడ రైవతగాద్రికి అర్చన చేయడం కోసమని సుభద్రాదేవి వచ్చినటువంటి సమయంలో, పరిక్రమణం చేస్తూ ఉండేటటువంటి సమయంలో ఆవిడను రథంలోనికి ఎక్కించుకుని వెళ్ళిపోతుంటే ద్వారకలో అక్కడ ఉండేటటువంటి వీరులందరూ కూడా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. యాదవ వీరులు వాళ్ళందరినీ జయించి తీసుకుని వెళ్ళాడు ఈయన. ఎంచేత వీరోచితం కనుక జయించి తీసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత పుష్కర క్షేత్రానికి వెళ్ళారు. ఇంక 11 సంవత్సరాలు అయిపోయింది, ఇంకొక ఏడాది ఉంది ఈయన తీర్థయాత్రకి గడువు కనుక ఆ ఏడాది పుష్కర క్షేత్రంలో గడిపిన తరువాత ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళారు, దాసోహం సమర్పించారు. ఇక్కడ ద్వారకలో ఒక సమావేశంలో బలరామస్వామి అర్జునుడు ఎంత అవమానం కలుగజేశాడు, రేపు నేను ఎవరిలోనైనా తల ఎత్తుకోగలనా, మీ చెల్లెల్ని అర్జునుడు బలవంతంగా తీసుకుని వెళ్ళిపోయాడంటే నేనేం చెప్పగలను, కనుక దండయాత్రకు వెళ్ళాలి మనం అన్నాడు బలరామస్వామి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ప్రధానుడు కదా, ఆయనని సలహా అడిగారు. ఏమంటావు, ఈ అవమానం మంది కాదా అని బలరాముడు అడిగితే శ్రీకృష్ణ భగవానుడు, అవును చాలా అవమానమే మనకి, కానీ అర్జునుడి తరఫు నుంచి ఆలోచిస్తే ఆయన వీరుడు కదా, వీరోచితంగా తీసుకుని వెళ్ళాలని అనుకుని ఉంటాడాయా, కనుక వరసైనటువంటి సంబంధమే కనుక అర్జునుడి వైపు నుంచి చూస్తే నాకేమైనా తప్పు కనిపించడం లేదన్నాడు కృష్ణ భగవాన్. కృష్ణమూర్తి ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇంక సాహసించి కాదనగలిగిన వాళ్ళు ఎవరు? కనుక కానుకలు కట్నాలు అన్నీ తీసుకుని వీళ్ళు మరి ఊరికనే తీసుకుని వెళ్ళిపోయాడు అమ్మాయిని. కలిగినటువంటి వాళ్ళు వాళ్ళ అమ్మాయిని వట్టినే పంపిస్తారా అత్తింటికి? కనుక కావలసిన సంభారాలన్నింటినీ వీరు తీసుకుని బలరామకృష్ణులు పాండవుల దగ్గరకు వెళ్ళారు హస్తినాపురానికి. ఇలా వెళ్ళినటువంటి సమయంలో ఇంటికి వెళ్ళాడు అర్జునుడు సుభద్రాదేవితోటి. ద్రౌపదీదేవి దగ్గరికి అన్నగారికి నమస్కారం పెట్టిన తర్వాత ద్రౌపదీదేవి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ద్రౌపదీదేవి ఏదైనా మరి సవతి వచ్చిందనేటప్పుడు కొంచెం బాధ ఉంటుంది కదా, అర్జునుడిని చూసిందిట. ఏమిటివి తమరు ఇక్కడికి ఏం చేశారు, మీరు రావాల్సింది ఇక్కడికి కాదు, వెళ్ళండి అక్కడ ఆ గోపాలిక ఉంది కదా ఎవరో ఒక ఆవిడ యాదవి, ఆ యాదవి దగ్గరికి వెళ్ళండి మీరు అనేటప్పటికీ భయపడిపోయిన అర్జునుడు మళ్ళీ వెనక్కి వచ్చి సుభద్రాదేవికి గోపాలిక వేషాన్ని వేసి నువ్వు వెళ్ళి ఆవిడ్ని ప్రసన్నం చేసుకోమన్నాడు. ఆవిడ వెళ్ళింది, నమస్కరించింది. ఆవిడని చూడగానే మనసు కరిగింది. మన విధంగా వారిరువురు ప్రేమగానే ఉన్నారు. ఇది జరుగుతున్న కథ. శ్రీకృష్ణ భగవానుడు వచ్చిన తర్వాత కొంతకాలం అక్కడనే ఉన్నాడు, పాండవుల దగ్గరనే ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇది జరిగిన తరువాత మళ్ళా వెళ్ళిపోయాడు కృష్ణ భగవానుడు. కొంతకాలం ఉండి వెళ్ళిపోయిన తర్వాత ధృతరాష్ట్రుడు పాండవులను ఉన్న కొద్దీ ప్రజలలో అనురాగం పెరిగిపోతోంది పాండవుల మీద. ఎప్పుడు చేస్తాడు యుధిష్ఠిరుణ్ణి మహారాజుగా అని ప్రజలందరూ ఉత్సుకతతో ఉన్నారు కనుక ఇక వివాదం లేకుండా ఇప్పుడే పరిష్కరించాలనుకుని ఖాండవ ప్రస్థాన్ని ఇచ్చి అక్కడికి వెళ్ళమన్నాడు పాండవులను. వెళ్ళారు. అక్కడ రాజధానిని ఏర్పాటు చేసుకున్నారు. పరిపాలన చేస్తూ ఉండే సమయంలో ఖాండవ ప్రస్థంలో ఎలా ఉన్నారో చూడడం కోసమని శ్రీకృష్ణ భగవానుడు పాండవుల దగ్గరకు వెళ్ళాడు. కొంతకాలం అక్కడ ఉన్నాడు. అవంతా కొత్త ప్రాంతం కనుక కృష్ణార్జునుడు ఇరువురు కూడా వెడుతూ ఉండేటటువంటి సమయంలో ఒకనాడు
ఒక బ్రాహ్మణోత్తముడు బక్క చిక్కిపోయి ఉన్నాడు. ఆయన కనిపించి నమస్కరించి, కృష్ణార్జునులారా, మీరు సామాన్యులు కారు, నరనారాయణులు, దయచేసి నా కోరిక తీర్చండి ప్రార్థించాడు. ఆయన బ్రాహ్మణోత్తమ ఎవరు నువ్వు అని అడిగితే, నేను అగ్నిదేవుణ్ణి. అగ్నిదేవుడా, నీకేమిటయా కష్టం? అయ్యా, నాకు అజీర్ణ వ్యాధి పట్టుకుందండి, ఆ వ్యాధిని పోగొట్టవలసింది. మా పేరు ముందు డాక్టర్ అని ఉన్నంత మాత్రం చేత డాక్టర్లం కాదయ్యా, చేత అది వైద్యుడికి చూపించుకోవాలి. కానీ మమ్మల్ని అడిగితే మేమేం వైద్యం చేస్తాం, అజీర్ణ వ్యాధికి ఏం మందు వేయాలో నీకు వాళ్ళు వేయాలి, కానీ మేమేం చేస్తామన్నారు కృష్ణార్జునుడు. అలా కాదండి, మీరే చేయగలరు. ఈ అజీర్ణానికి తగినటువంటి ఔషధులన్నీ ఈ ఖాండవ వనంలో ఉన్నాయి. వీటినన్నిటినీ ఆరగిస్తే తప్ప అజీర్ణ వ్యాధి తగ్గదు. నీకెందుకు అజీర్ణ వ్యాధి కలిగింది? ఇక్ష్వాకు వంశంలో జన్మించిన శ్వేతకి అనే ఒక చక్రవర్తి, ఆయన యాగం చేయడం ప్రారంభించాడు. యాగం నిరంతరం యాగం, ఏ రోజు విరామం ఉండేది కాదు. నిరంతరం యాగం చేస్తుంటే ఆ చేసే ఋత్విక్కులందరికీ కూడా ఆ పొగతోటి కళ్ళు మంట వాటితోటి ఇక యాగం చేయలేక అందరూ పారిపోయారు. ఎవరు యాగం చేయడానికి నిలబడలేదు. ఎలాగా అని పరమశివుణ్ణి ప్రార్థించాడు శ్వేతకి. అయ్యా, నేను నిరంతరం యాగం చేయాలనుకుంటున్నాను, నాకు ఋత్విక్కులు కావాలి, ప్రసాదించు. అయ్యా, నా అంశతోటి పుట్టినవాడు ఒక ఆయన ఉన్నాడు, దూర్వాస మహర్షి, ఆయనను నీకు ప్రసాదిస్తాను అని ఆయనను కూడా నువ్వు ఇతడికి నిత్యము యాగం చేసి పెట్టవలసింది అనగానే ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 12 సంవత్సరములు యాగం సాగిందిట. ఈ 12 సంవత్సరములు నిరంతరం నేతిధారలతోటి అగ్నిదేవుణ్ణి తృప్తిపరిచేటప్పటికీ ఆయన కాస్త మనిషంతా పాలిపోయి చిక్కిపోయి అజీర్ణ వ్యాధి కలిగిందట అగ్నిదేవుడు. ఆయన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా ఈ అజీర్ణ వ్యాధి ఎలా పోతుంది అంటే, ఖాండవ వనంలో గొప్ప గొప్ప ఔషధులన్నీ ఉన్నాయి, దానిని నువ్వు ఆరగిస్తే నీ వ్యాధి పోతుందన్నాడు. ఆ ఖాండవ వనంలో ఇంద్రుని సఖుడైన తక్షకుడు నివాసం ఉంటున్నాడు. కనుక ఖాండవ వనాల్ని అగ్నిదేహోత్రుడు దహించడం కోసం ప్రయత్నించినప్పుడల్లా ఇంద్రుడు అడ్డుకునేవాడు. దీనితో ఎలాగా ఇంద్రుని జయించి నిలువరించి తనకు ఆహారంగా అర్పించగలిగిన వీరుల కోసం ఎదురు చూస్తున్నానయా, మీరు ఇరువురు లభించారు కనుక, మిమ్మల్ని మించిన వీరుడు లేడు కనుక మీరు నాకు అనుగ్రహించవలసిందే అని ప్రార్థించాడు అగ్నిదేవుడు. నిన్ను ఇది మాకేం పెద్ద పని కాదయా, తప్పకుండా నిన్ను కాపాడుతాం, కానీ మేమేదో ఇక్కడికి ఊపుసుపోక కోసమని వచ్చిన వాళ్ళం, మా దగ్గర ఏమీ ఆయుధాలు అవి లేవు, మేము ఎలా యుద్ధం చేయగలం ఒకవేళ దేవరాజుతోటి అనగానే, ఆయన దివ్యమైనటువంటి వరుణుని దగ్గర నుంచి తనకు లభించినటువంటి దివ్యమైన గాంధీవం అనేటువంటి ధనుస్సుని ఈయనకు ఇచ్చాడు. ఒక గొప్ప కిరీటాన్ని, ధనుస్సుని, అక్షయ తూణీరములను, దివ్యాస్త్రములను అర్జునునికి ప్రసాదించాడు. శ్రీకృష్ణ భగవానునికి కూడా సుదర్శనం అనేటువంటి ఒక దివ్యమైన చక్రాన్ని, అలాగే అర్జునునికి ఒక దివ్యమైన రథాన్ని, కపిధ్వజంతో చిహ్నితమై ఉన్నటువంటి ఒక రథాన్ని, దివ్యాశ్వములను అర్జునుడికి ఇచ్చాడు. ఇవన్నీ భారత సంగ్రామంలో రేపొద్దున కావాలి, అవసరం కనుక అందుకోసమని ఈ అడవికి తీసుకుని వచ్చాడు కృష్ణ భగవానుడు. ఇవి స్వీకరించిన తరువాత నీ యథేచ్ఛగా దహించమన్నారు. అతను దహిస్తున్నాడు. అప్పుడు తక్షకుణ్ణి కాపాడడం కోసమని మహేంద్రుడికి ఈ వార్త తెలిసి వచ్చి, ఆయన మేఘములకు అధీశుడు కనుక ఆయన వర్షం కురిపించబోతే బాణములతోటే పైన ఒక కప్పును ఏర్పాటు చేసి వర్షం క్రిందికి పడకుండా నిలువరించారు. యుద్ధం జరిగింది. తరువాత ఇంద్రునికి తెలిసింది తక్షకుడు అందులో లేడని. తక్షకుడు ఉంటున్నాడు అనుకుని ఆ వనాన్ని కాపాడుతున్నాడు ఈయన. కానీ తక్షకుడు కురుక్షేత్రానికి వెళ్ళిపోయాడు. ఈ పాండవులు దహించేటటువంటి సమయంలో, ఖాండవ వన దహన సమయంలో తక్షకుడు కురుక్షేత్రానికి వెళ్ళిపోయాడు. ఆ సంగతి తెలిసింది. ఆయన తన యుద్ధాన్ని విరమించాడు. వీళ్ళ యొక్క పౌరుషాన్ని చూసి ఆనందించాడు. మరికొన్ని దివ్యాస్త్రములను ఆయన అర్జునునికి ప్రసాదించి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. అటు తర్వాత వీరందరూ మళ్ళా వచ్చి కొన్నాళ్ళు ఉన్న తర్వాత శ్రీకృష్ణ భగవానుడు, మయుడు అనేటువంటి వాడు ఈ ఖాండవ వన సమయంలో ఒక 6 మాత్రమే ఆ వనంలోంచి తప్పించుకోగలిగారు. మిగతా వాళ్ళందరూ మరణించారు. ఆ ఖాండవ వనంలో ఉన్న వాళ్ళల్లో మందపాలుడు అని ఒక ఆయనకు జరిత అని ఒక భార్య, వారికి ఒక 4 శారంగాదులు, ఒక 4 పిల్లలు, పక్షి సంతానం. జరిత అంటే పక్షి వలన కలిగినటువంటి సంతానం. ఈ సంతానాన్ని కన్న వెంటనే మందపాలుడు వెళ్ళిపోయాడు. వాళ్ళు అటు తరువాత తక్షకుని యొక్క మిత్రుడైనటువంటి ఒక నాగము, వీళ్ళు ఉంటున్నారు అందులో. అలా ఉన్నటువంటి సమయంలో
ఎప్పుడైతే వనం దహింపబడుతోందో జరిత అనే తల్లి ఈ పిల్లల్ని చూచి వనమంతా అంటుకుపోతుంది, మనం కూడా దహించుకుని పోతాం, మనం కాపాడబడాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక బిలం ఉంది, ఆ బిలంలో ఒక ఎలుక ఉండేది పూర్వం, ఇప్పుడు ఆ ఎలుక లేదు. మనం ఆ బిలంలోకి వెళ్ళి తలదాచుకుంటే బ్రతుకుతాం. తల్లి చెప్పింది ఈ పిల్లలకి. పిల్లలు అన్నారట, ఏమో ఒకవేళ ఎలుకుంటే మాకు ఇంకా సరిగా రెక్కలే రాలేదు, మమ్మల్ని ఆ ఎలుక ఆరగించేస్తుంది కనుక ప్రమాదం కదా అన్నారు వీళ్ళు. లేదు లేదు, నాకు తెలుసును, ఆ ఎలుక మరణించింది. ఎలుక మరణిస్తే పాము వచ్చి కాపురం ఉంటే మా గతి ఏమిటి? కనుక మనకి తెలియని దానిని ఊహించి సమస్యను తెచ్చుకోకూడదు కనుక మేము అందులో వెళ్ళాము. మరి ఎలాగరా? చచ్చిపోతాం అంది తల్లి. నీకు అంత భయంగా ఉంటే నువ్వు ఎగిరిపో, మా సంగతి మేము చూసుకుంటామన్నారు పిల్లలు నలుగురు. ఈ తల్లి ఆ అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఈ నలుగురు అగ్నిదేవుణ్ణి శరణు వేడారు. అయ్యా, తల్లి లేదు, తండ్రి వెళ్ళిపోయాడు, తండ్రి లేడు, మాకా రెక్కలు లేవు, నువ్వే మమ్మల్ని కాపాడవలసిందే అని అగ్నిహోత్రుడిని ప్రార్థిస్తే వారి పట్ల మాత్రం అగ్నిహోత్రుడు చల్లగా ఉన్నాడు కనుక వాళ్ళు నలుగురు బ్రతకారు. అలాగే మయుడు అనేవాడు ఒక ఆయన వసిస్తున్నాడు ఆ ఖాండవ వనంలో. ఎవరైనా అలా పారిపోతున్న వాళ్ళు ఉంటే వాళ్ళని సంహరించి మరీ అగ్నికి ఆహుతి చేస్తున్నారు కృష్ణార్జునుడు. వాడు ఉన్నదే అందుకోసం. ఈ మయుడు పారిపోబోతుంటే కృష్ణ భగవానుడు తన సుదర్శనాయుధంతో వాడిని సంహరించబోతే వాడు గబుక్కుని వెళ్ళి అర్జునుడి యొక్క పాదములు పట్టుకున్నాడు. అర్జునుడు అభయప్రదానం చేశాడు. అర్జునుడు అభయప్రదానం చేస్తే కృష్ణ భగవానుడు అభయప్రదానం చేసినట్లే కదా. కనుక కృష్ణ భగవానుడు కాపాడాడు, వెళ్ళిపోమన్నాడు అతన్ని. అతను వెళ్ళిపోయాడు. తర్వాత అశ్వసేనుడు అనేటువంటి ఒక నాగం, ఆ నాగం కూడా వెళ్ళిపోతూ ఉంటే వెళ్ళిపోయే నాగం ఏం చేసిందిట, తన భార్యను కూడా పట్టుకుని లాక్కుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు భగవానుడి యొక్క సుదర్శన ధారతో ఈ నాగం యొక్క తోక తెగింది, భార్య దహించుకుని పోయింది, ఈ నాగం ఒకటి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన నాగమే అర్జునుని మీద కక్ష కట్టి కర్ణుని అమ్ముల పొదిలో బాణంగా చేరింది అర్జునుని సంహరించడం కోసమని. నాగాస్త్రము అంటారు కదా, ఆ నాగాస్త్ర రూపంలో వెళ్ళినటువంటి వాడు. ఇలా వీళ్ళు మాత్రం బ్రతికారు. ఖాండవరంలో రాజ్య పరిపాలన చేసే సమయంలో మయుడు వచ్చాడు అర్జునుని దగ్గరికి. అయ్యా, నాడు మీరు నాకు ప్రాణాలను కాపాడారు కనుక మీకు నన్ను ఏదైనా ప్రత్యుపకారం చేయాలనుకుంటున్నాను, ఏం చేయమంటారు అని అడిగాడు. అడిగితే, అయ్యా, నేను కాదు గొప్పవాడిని, నేను కాదు కాపాడినది, మా బావ శ్రీకృష్ణ భగవానుడు, ఆయన చంపుతానంటే నేను అడ్డగలనా? నా ప్రార్థన విని అంగీకరించి నిన్ను కాపాడాడు కనుక ఆయనకి ఏది ఇష్టమో అది చేయి, అది చేస్తే నువ్వు నాకు ఉపకారం చేసినట్లే, ప్రత్యుపకారం చేసినట్లే అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా, మీకు నన్ను ఏం చేయమంటారండి? నాకు నువ్వేం చేయక్కర్లేదయ్యా, పాండవుల కోసమని ఒక మంచి భవనాన్ని నిర్మించు. ఎలా ఉండాలి ఆ సభాభవనం? అందరూ చూచి ఆశ్చర్యపోవలసిందే తప్ప ఏ ఒక్కడూ దానిని అనుకరించి మళ్ళీ కట్టడానికి వీరులేనంత గొప్ప కట్టడాన్ని నిర్మించు నువ్వు అని ఆజ్ఞాపించాడు. భగవానుడి దృష్టి భవిష్యత్తు మీద ఉంది. ఈ మైసభే కథకంతా మూలం అవుతుంది. అందుకోసమని ఒక విచిత్రమైన మైసభ నిర్మాణం చేయమని భగవానుడు ఆదేశించాడు. అప్పుడు బిందు సరోవర ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొన్ని అద్భుతమైనటువంటి శిలలు ఉన్నాయి. ఆ శిలలు ఒకప్పుడు కనిపిస్తాయి, ఒకప్పుడు కనిపించవు. పుణ్యాత్ములకే కనిపిస్తాయి, పాపాత్ములకు కనిపించవు. ఇలాంటి విచిత్ర స్వభావములు కలిగినటువంటి శిలలను అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఒక 15 నెలల పాటు నిర్మాణం చేశాట. మైసభని 15 నెలలు నిర్మించాడు మయుడు, సమర్పించాడు ధర్మరాజుకి. ఏదో మంచి రోజు చూసుకున్నారు, గృహప్రవేశం చేశారు. చేసి అక్కడ ఆ సభలో వీళ్ళు ఆనందంగా ఉన్నారు. చాలా విచిత్రమైనటువంటిది ఆ సభాభవనం. నీళ్లు ఉన్నట్టుగా కనిపిస్తుంది, వెడితే అక్కడ నీళ్లు ఉండవు. మామూలు నేలలా కనిపిస్తుంది, అక్కడ నీళ్లు ఉంటాయి. రకరకములైనటువంటి వింతలన్నీ అందులో ఉంటాయి. చాలా ఆనందంగా వీళ్ళు ఉన్నటువంటి సమయంలో ఒకనాడు స్వర్లోకం నుంచి నారద భగవానుడు వచ్చాడు ధర్మరాజు దగ్గరికి. అలా వచ్చిన ఆయనను చూచి యుధిష్ఠిరుడు, అంటే పూర్వకాలంలో పెద్దలు ఏం చేశారంటే ఏదో ఒక మంచి చెప్పడానికి ఏం చేసేవారు కనుకనే ధర్మరాజుకి కొన్ని హితవులను చెప్పడం కోసమని ఒక సందేశాన్ని తీసుకుని నారద భగవానుడు వచ్చాడు. వచ్చినటువంటి ఆయన అడుగుతాడు ధర్మరాజును, ధర్మరాజా, ధర్మబద్ధంగా రాజ్య పరిపాలన చేస్తున్నావా? నీ రాజ్యంలో ఉండే కుంటి వాళ్ళకి, గ్రుడ్డి వాళ్ళకి, అనాథలైనటువంటి వాళ్లకు, వృద్ధులైనటువంటి వాళ్లకు భోజనానికి లోటు లేకుండా ఏర్పాటు చేస్తున్నావా? ధర్మాన్ని, మోక్షాన్ని, కామము, అర్థము అణిచివేయడం లేదు కదా?
నువ్వు అన్నింటినీ స్వీకరిస్తున్నావా, ధర్మాన్ని ఆచరిస్తున్నావా, లేకపోతే అర్థం కోసం ధర్మాన్ని అణగదొరుక్కావా, లేదా కామం కోసమని ధర్మాన్ని అణగదొరికినావా, లేదా ధర్మానికి అనుగుణంగానే కామాన్ని అనుభవిస్తున్నావా, కాలాన్ని సక్రమంగా వినియోగించుకుంటున్నావా? ఎందుకంటే దక్షుడు ఆయన స్మృతిలో కాల నిర్ణయం చేస్తాడు, ఏ కాలాన్ని ఎలా గడుపుకోవాలి. ఉదయం పూట ఏం చేయాలి, ఉదయం పూట ధర్మం కోసం వినియోగించాలి. మధ్యాహ్నం పూట ఏం చేయాలి, మధ్యాహ్నాన్ని అర్థాన్ని సంపాదించడం కోసం వినియోగించాలి. రాత్రిపూట ఏం చేయాలి, రాత్రి కామాన్ని తీర్చుకోవడం కోసమని వినియోగించాలి. ధర్మ అర్థ కామముల కోసమని దినాన్నే రోజునే 3 విధములుగా విభజించి దక్షుడు చెప్తాడు. ఆ క్రమంలోనే నువ్వు పరిపాలన చేస్తున్నావా ఇత్యాది ధర్మములనన్నిటినీ అడుగుతాడు ఆయన. అయ్యా, తమ ఆజ్ఞని అనుసరించి నా పరిపాలన అలాగే సాగుతోంది. మీరు త్రిలోక సంచారులు, ఈ సభాభవనాన్ని చూచారు కదా, ఇలాంటి సభ ఇంకెక్కడైనా ఉందా? ఇలాంటిది కానీ ఇంతకంటే గొప్పది కానీ సభ ఎక్కడైనా ఉందా? అలా చూచి చెప్పగలిగినటువంటి వారు మీరు మాత్రమే. ఎంచేత నారద భగవానుడి గొప్పతనం ఏమిటి? ఆయన ఆ లోకములలోనూ సంచరిస్తాడు, ఈ లోకంలోనూ సంచరిస్తాడు. ఆయన లాంటి గురువు లేడట. మిగతా గురువులు పరమపదాల గురించి ముక్తిని గురించి చెబితే చెప్పచ్చును, కానీ మీరు చూసారా అంటే వారు ఇప్పుడు చూడరు, వెళ్ళిపోయిన తర్వాత చూస్తారు. కనుక చూసి వచ్చిన వారు కాదు. ఒకవేళ గురువులు ఎవరైనా పరమపదించినా మళ్ళా తిరిగి వచ్చి మనకి చెప్పరు. కనుక నారద భగవానుడు అలా కాదు, అక్కడికి వెడతాడు, ఇక్కడికి వస్తాడు, సంచరిస్తూ ఉంటాడు ఉభయత్ర. కనుక లోక గురువు నారద, లోకానికంతటికీ ఆచార్యుడైనటువంటి వాడు నారద భగవానుడు. కనుక ఆయనను అడిగాడు ఈయన, అయ్యా మీరు ఏ ఏ సభలను చూచారండి? అయ్యా నేను అన్ని సభల్ని చూచానయ్యా, ఇంద్రసభని చూచాను. ఇంద్రసభ ఎలా ఉంటుందండి? ఇంద్రసభ సభాభవనాన్ని విస్తారాన్ని పొడుగుని చెప్పాలంటే ఒక 100 యోజనముల పొడవు ఉంటుందిట, అంతే విస్తారం ఉంటుందిట. ఇంద్రసభ ఉండే వైనం ఇదయ్యా. ఇంద్రసభలో ఉండే వింతలన్నీ చెప్పాడు. అక్కడ హరిశ్చంద్రుడు మొదలైనటువంటి మహాపురుషులందరూ ఇంద్రునితో పాటుగా సభలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. యముని యొక్క సభ, యమధర్మరాజు గారి యొక్క సభ, అది 70 యోజనముల విస్తీర్ణం కలిగినటువంటిది. ఆ సభలో రాజన్యులైనటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళు, ప్రహ్లాదాదులు అందరూ కూడా ఆయన యొక్క సభలో ఉంటారు. అలాగే కుబేరుని సభ, ఇలా ఒక్కొక్క సభని గురించి వర్ణించి చెబుతున్నాడు ఈయన. ఇంద్రసభ, కుబేర సభ, యమసభ, వరుణ సభ, బ్రహ్మగారి యొక్క సభ, వీటినన్నింటినీ వర్ణించి చెబుతున్నాడు. ఎక్కడెక్కడ ఎవళ్ళు ఉంటారో చెప్పాడు. ఈ యమధర్మరాజు గారి యొక్క సభలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరు? పాండురాజు, వీళ్ళందరూ ఆ సభలో ఉన్నారట. ఈ మాట ఈయనకి తెలియడం కోసమని మనం చెప్తున్న మాటల్ని వింటున్నాడు, గ్రహిస్తున్నాడా లేదా అని మనలాగా క్విజులు పెట్టక్కర్లేదు మహర్షికి. ఆయన ప్రశ్నని కూడా తాను చెప్పేటటువంటి దానిలోనే రావించుకుంటాడు. కనుక ప్రశ్న అడిగించుకోవడం తెలిసినవాడు ఆయన. ఎలా అడిగించుకోవాలో చెప్పడం కోసం తాను ఒక సందేశాన్ని చెప్పడం కోసం వచ్చాడు. ఆ సందేశం ఆయన చేత అడిగించుకోవాలి ఆయన. కనుక ఆ చెప్పడంలోనే చాలా అందంగా చెప్పాడు. ఇంద్రుని సభలో హరిశ్చంద్రుడు ఉంటాడు, మాంధాత ఉంటాడు, అలాగే కుబేరుని యొక్క సభలో మరొకళ్ళు ఉంటారు, యముని సభలో మరొకళ్ళు ఉంటారు చెప్పుకొస్తున్నాడు ఈయన. పాండురాజు గారు ఎక్కడ ఉంటాడండి? యమధర్మరాజు గారి సభలో ఉంటాడు. మరి మా నాన్నగారు కూడా ఇంద్రుడి సభలో ఉండొచ్చు కదా, హరిశ్చంద్రుడు ఇంద్రుడి సభలో ఉంటాడన్నారే, మరి మా నాన్నగారు ఎందుకు ఇంద్ర సభలో లేరండి? ఆయన పుణ్యాత్ముడు కాడా అని సందేహం వచ్చింది ధర్మరాజు. అడిగాడు, ఎంచేత హరిశ్చంద్రుడు ఇంద్రుని సభలో ఉండడానికి కారణం? హరిశ్చంద్రుడు చాలా గొప్పవాడయ్యా ఆయన. ఎంచేత అంటే రాజసూయ యాగం చేశాడు హరిశ్చంద్రుడు. రాజసూయ యాగం చేయడం వలన ఇంద్రుని యొక్క సభలో ఉన్నాడు ఆయన అనేటప్పటికీ, ఓహో అయితే మేము కూడా రాజసూయ యాగం చేయాలి కావచ్చును, మా నాన్నగారు స్వర్గంలో ఇంద్రుని యొక్క సభలో ఉండాలంటే అనుకున్నాడు ఆయన. అనుకుంటే అప్పుడు నేను అందుకోసమే వచ్చానయ్యా, నీకు ఆ సందేశాన్ని చెప్పడం కోసమని నీ తండ్రి నిన్ను రాజసూయ యాగం చేయమంటున్నాడు. రాజసూయ యాగాన్ని చేయవలసింది. చేయడం వలన మీ పితరులందరూ కూడా స్వర్లోకంలో విహరించగలుగుతారు, వారి కోసమని చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు నారద భగవానుడు. రాజసూయం చేయాలనగానే అన్నిటికీ ఆలోచనకి వాళ్ళకి సమస్తము శ్రీకృష్ణ భగవానుడే కనుక శ్రీకృష్ణ భగవానుడికి దూతను పంపించి రావించాడు ఆయనను. వచ్చాడు కృష్ణ భగవానుడు. ఏమిటి ధర్మరాజా నీ ఆజ్ఞ అన్నాడు. భాగవతంలో కొంచెం అందంగా చెప్తారు ఈ సన్నివేశాన్ని వర్ణించినప్పుడు. కృష్ణ భగవానుడు అడిగాడట ధర్మరాజును, ఎందుకయ్యా నన్ను పిలిపించావు అని.
అంటే పరమాత్మ నీకు ఉపకారం చేద్దామనిపించిందయ్యా అన్నట్టు ధర్మరాజు. కానీ కృష్ణ భగవానుడు ఆశ్చర్యపోయాడు. ఉపకారం కావలసిన వాడు నన్ను కోరడమే నాకు తెలుసును, కానీ నాకు ఉపకారం చేయాలనే బుద్ధి కలిగిన వాడు ఇంతవరకు ఎవరిని చూడలేదయ్యా. పోన్లే, లోకంలో నాకు ఉపకారం చేసేవాడికి నువ్వు ఒకటి దొరికావు, నాకు చాలా సంతోషం. ఏం ఉపకారం చేస్తావుట అడిగాడు కృష్ణ భగవానుడు. ఏం లేదు, నీ ప్రతాపం ఏమిటో లోకానికి చూపిద్దాం అనుకుంటున్నానయ్యా, నీ ప్రభావాన్ని లోకానికి చూపిద్దాం అనుకుంటున్నాను. ఏ త్వాం భజంతి నభజంతి ఉత ఉభయేషాం, ఎవళ్ళైతే నిన్ను కొలుస్తారో వాళ్ళ గొప్పతనాన్ని, ఎవరైతే నిన్ను కొలవరో వాళ్ళ యొక్క తక్కువదనాన్ని ఈ లోకానికి చూపించాల్సిన సమయం ఆసన్నం అయింది అన్నాడు ధర్మరాజు. నా ప్రభావాన్ని లోకానికంతా చూపించాలా? ఇదే ఏం చేస్తావుట? ఏం లేదయ్యా, నేను రాజసూయ యాగం చేద్దామనుకుంటున్నాను, నువ్వు చేయించు. నువ్వు చేయించావనుకో లోకం ఏమనుకుంటుంది? చూసారా, శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించడం వలన పాండవులు రాజసూయ యాగం చేయగలిగారు, ఆయన ఆశ్రయించకపోవడం వల్ల మిగతా వాడు చేయలేకపోయారు అనగానే నీకెంత గొప్ప కీర్తి కలుగుతుంది అని అంటే ఆయన గొప్పకారం. అంటే మన వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అయ్యా మీరు ఎలాగ డిగ్రీ అయిపోయింది కదా, మా వాడికి పాఠం చెప్పండి, మీకు గట్టిపడినట్టు ఉంటుంది, మా వాడికి పాఠం వచ్చినట్టు ఉంటుంది. ఆయన గట్టిపడడం కోసమని మనం మన అబ్బాయికి పాఠం చెప్పమంటున్నాం. అలాగే ధర్మరాజు గారు మా చేత రాజసూయాగం చేయిస్తే మేము రాజసూయం చేసినట్టు ఉంటుంది, నీ గొప్పతనము లోకానికి తెలుస్తుంది కనుక చెప్పాడు కృష్ణ భగవానుని. అయ్యా, రాజసూయ యాగం అంటే ఈ లోకాల్ని అంతటినీ జయించాల్సి ఉంది. లోకాన్ని జయించాలంటే సామాన్యమైనది కాదు. భీమసేనుడు, అర్జునుడు, నేను పూనుకుని వెడితే తప్ప ఈ లోకాన్ని జయించడం సాధ్యం కాదు. ఈ లోకం మీదకి దండయాత్రకి వెడితే జయమే కలుగుతుందో అపజయమే కలుగుతుందో ధర్మరాజుకి భయం వేసిందట. పరమాత్మ, ఈ భీమసేనుడు, అర్జునుడు నాకు రెండు నేత్రము, నువ్వు నా హృదయాన్ని. హృదయము నేత్రములు లేకుండా జీవించాలని ఏ మానవుడైనా కోరుకుంటాడా? కనుక పోనీ రాజసూయం విరమిద్దాంలే, మిమ్మల్ని మాత్రం నేను విడిచిపెట్టుకోలేనన్నాడు. ఏం భయపడకయా, నువ్వు అందరినీ జయించగలవు, నీ తమ్ముళ్ళ పరాక్రమం నీకు తెలియదు, కానీ కొందరు బలిష్ఠులైనటువంటి వాళ్ళని జయించాలి, అది చాలా అవసరం ఈ రాజసూయానికి. ప్రస్తుతం అలాంటి వాళ్ళల్లో జరాసంధుడు అనేటటువంటి ఆయన ఒకడు, గిరివ్రజపురాన్ని పరిపాలించేటటువంటి వాడు. ఆయన చాలా గొప్ప పరాక్రమశాలి. జరాసంధుడు మగధ దేశాధీశుడు. ఆయన రాజధానికి గిరివ్రజపురము అని పేరు. చాలా గొప్ప పరాక్రమవంతుడు. 24 అక్షౌహిణుల సైన్యం ఉంది ఆయన దగ్గర, జరాసంధుడి దగ్గర. శ్రీకృష్ణ భగవానుని మీదకి దండయాత్రకి 18 మార్లు దండయాత్రకు వచ్చాడు. 17 మార్లు వచ్చినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చంపగలిగి ఉన్నా అతడిని చంపలేదట, సంహరించలేదు. 4వ మారు దండయాత్రకు వచ్చినప్పుడు మాటిమాటికి మధురానగరం మీదకి దండయాత్రకు వస్తున్నాడు ఈ జరాసంధుడు. బలరామస్వామికి ఏంటి వీడితోటి మాటిమాటికి, ఒకసారి సంహరిస్తే గొడవ వదిలిపోతుంది కదా అనుకుని తన హలం వేసి, వాడి మెడకి హలం వేసి వంచి ఓ గుద్దు చంపేద్దాం అనుకుంటున్నాడు బలరామస్వామి. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు వచ్చి వారించేట, వద్దు నువ్వు చంపకితన్ని అని. ఎందుచేత అంటే ఇతనికి మారకుడు వేరే ఉన్నాళ్లే, ఇతన్ని ఇప్పుడు చంపకూడదు మనం. కారణం, మనం భూభారాన్ని తగ్గించడానికి వచ్చిన వాళ్ళం. ఇతడి దగ్గర 24 అక్షౌహిణుల సైన్యం ఉంది. ఇప్పుడే కనుక ఇతడు మరణిస్తే ఆ సైన్యం అలాగే ఉండిపోతే రేపు భావి భారత సంగ్రామంలో, కురుక్షేత్ర సంగ్రామంలో ఈ సైన్యం కూడా 18 అక్షౌహిణులకి కలిసిందనుకోండి, కురుక్షేత్రం సరిపోదు, మరోదాన్ని ఎక్కడో వెతుక్కోవాలి యుద్ధం చేయడానికి. కనుక ఎప్పటికప్పుడు ఈ భారాన్ని తగ్గించడం అవసరం. కనుక వీడిని దేహశుద్ధి చేసి వచ్చిన సైన్యాన్ని ఒక్కొక్కసారి ఒక్కొక్క అక్షౌహిణి సైన్యంతో వచ్చేవాడు. అలా వచ్చినప్పుడు అక్షౌహిణి సైన్యాన్ని మనం సంహరించేసి మళ్ళీ వాడిని వదిలేస్తే ఇంటికి వెళ్ళి కొంచెం ఈ దెబ్బలన్నిటికీ ప్లాస్టర్స్ అవి వేసుకుని కొంచెం మళ్ళీ ఆరోగ్యం చక్కబడిన తర్వాత మళ్ళీ ఇంకో అక్షౌహిణి సైన్యం పుచ్చుకుని ఇలా వచ్చేవాడు. చాలా పరాక్రమవంతుడు, అతడిని సంహరించలేరు. జరాసంధుడు అంటే ఏమిటంటే అతని కథ చెప్పాడు, అతని చరిత్ర ఏమిటో శ్రీకృష్ణ భగవానుడు. పూర్వకాలంలో ఇతని తండ్రికి సంతానం లేదు. సంతానం లేక బాధపడుతూ ఉండే సమయంలో ఒకానొకనాడు చండకౌశికుడు అనేటటువంటి ఒక మహర్షి ఆ రాజ్య అటవీ ప్రాంతంలో, ఉపవన ప్రాంతంలో సంచరిస్తూ ఒక మామిడి చెట్టు మీద కూర్చున్నట్టు, ఆయన ఓ శాఖ ఎక్కి కూర్చున్నాడు. అటుగా వెడుతున్నాడు ఈ మహారాజు. వెళ్ళి ఆయన మహానుభావుని తేజస్సును చూచాడు, నమస్కరించాడు, ప్రార్థించాడు. అయ్యా, నాకు సంతానం లేదు, 2 భార్యలు ఉన్నారు, కానీ సంతానం లేదు, సంతానం కలిగేలా అనుగ్రహించవలసింది అని చండకౌశికుడిని ప్రార్థించేటప్పటికీ ఆయన ధ్యానంలోనికి వెళ్ళి స్మరించే సమయంలో తాను కూర్చున్న మామిడి చెట్టు పైనుంచి ఒక మామిడి పండు ఆయన దోసిట్లో పడింది.
దాన్ని అభిమంత్రించాడు. ఆయన సంతానవర్ధకములైన మంత్రములతో అభిమంత్రించి మహారాజుకి ఇచ్చి, ఈ ఫలాన్ని నీ భార్యకి ఇస్తే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు భార్యలు కదా, మళ్ళీ తగువ లేకుండా 2 ముక్కలు చేసి ఇద్దరికి ఇచ్చాడు మామిడి పండుని. ఇరువురు ఆరగించిన తర్వాత సగం సగం శరీరంతో 2 పిల్లలు పుట్టారు. పుట్టేటప్పటికీ ఆ తల్లులు ఆ శరీరాన్ని చూడగానే ఏంటి ఇలాంటి వాడు పుట్టాడని పెంటకుప్పలో పారేశారు. జర అనేటటువంటి ఒక రాక్షసి రాత్రిపూట ఆ నగరంలో గ్రామదేవత లాంటిది అనమాట. ఆ నగరంలో తిరుగుతూ వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 2 ఖండములను చూచి ఒకచోటికి చేర్చింది. చేరేటప్పటికీ ఏడవడం ప్రారంభించాడు కుర్రవాడు. జరయా సంధత్త ఇది జరాసంధ అని వాడికి పేరు వచ్చింది. జర అనే ఆమె చేత కలుపబడిన వాడు కనుక జరాసంధుడు అని మహారాజు గారికి తీసుకుని వెళ్ళి ఈ కుమారుణ్ణి సమర్పించాడు. ఆయనే జరాసంధుడు అంటే అవధ్యుడు, ఏ శస్త్రముల చేత చంపబడేటటువంటి వాడు కాడు. అతడి పరాక్రమాన్ని చెప్పి అతడిని జయించాల్సి ఉంది. అతన్ని జయించాలంటే మన మన భీమార్జునుల్ని తీసుకుని నేను వెళతానన్నాడు భగవానుడు. వెళ్ళాలన్నా అతడి దర్శనం లభించాలంటేనే కొన్ని రోజులు గడిచిపోతుంది. అతని దగ్గర ఉండే సైన్యంతో యుద్ధం చేసి జయించి అప్పుడు మహారాజు గారిని చూడాలంటేనే చాలా పుణ్యకాలం గడిచిపోతుందయ్యా. దానికేదో వంచన చేసి మేము వెళ్తాం. అర్జునుండు పవనోద్భవుడేను బ్రాహ్మణాగృతింజని రణభిక్ష వేడిన వశంవదుడయ్యతడిచ్చు కోరికల్. నేను అర్జునుడు భీమసేనుడు ముగ్గురం బ్రాహ్మణ వేషంలో వెళ్ళి అతన్ని యాచిస్తాం. అప్పుడు ఆయన వరం ఇస్తాడు, యుద్ధం కోరుకుంటాం, అతన్ని సంహరిస్తామని చెప్పి మరి పంపించు. యదితే నీకు కనుక నాయందు విశ్వాసం ఉంటే, నాయందు నమ్మకం ఉంటే, నీ తమ్ముళ్ళనిద్దరిని భీమార్జునుల్ని న్యాసభూతౌ ప్రయచ్చమే, నాకు దానం చేయి నీ తమ్ముళ్ళిద్దరిని, వీళ్ళని తీసుకుని వెళ్ళి విజయంతో వస్తానన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అనగానే అచ్యుత ఏవమ్మా వ్యాహర, అలా చెప్పకు, నువ్వే మాకు పాండవానాం భవాన్నాథ భవంతం చ ఆశ్రితావయం, పాండవులకు నువ్వే దిక్కు, నిన్ను ఆశ్రయించినటువంటి వాళ్ళం మేము కనుక నా సోదరుని ఇస్తున్నానన్నాడు. తీసుకుని వెళ్ళాడు శ్రీకృష్ణ భగవానుడు. విప్రవేషములతో వెళ్ళారు, వెనకదారి నుంచి వెళ్ళారు. బ్రాహ్మణులు అనగానే దర్శనమిచ్చాడు జరాసంధుడు. అయ్యా, సింహద్వారంలోంచి రాకుండా ఎందుకు మీరు పాణిద్వారంలోంచి వచ్చారని అడిగితే శాస్త్రం అలా చెబుతోందయ్యా, శత్రువు ఇంటికి సింహద్వారంలోంచి వెళ్ళొద్దంది కనుక మేము ప్రక్కద్వారంలోంచి వచ్చామని చెబితే మీరు మాకు శత్రువులు ఎలా అవుతారండి అంటే, శౌర్యరశ్మి హృషీకేశ, నేను ఎవరో తెలుసునా శ్రీకృష్ణుణ్ణి, వీరిరువురు ఎవరో తెలుసునా భీమార్జునులు, మేము నీతో యుద్ధం కోసమని వచ్చాము, నువ్వు ఒక పాపపు పని చేస్తున్నావు, దానిని వారించడం కోసమని వచ్చాము. ఏమిటి పాపపు పని? క్షత్రియ కుమారుల్ని అందరినీ చెరపట్టాడు ఈ జరాసంధుడు. ఈయన శివునికి ఏదో ఒక గొప్ప యాగం చేస్తాడు. ఆ యాగంలో సహస్ర సంఖ్యలో క్షత్రియ కుమారులను బలి ఇవ్వాలి. బలి ఇవ్వడం కోసమని అంటే ఇంతమందిని బంధించాడంటే వీళ్ళని తీసుకురావడం కోసమని ఎంత యుద్ధం చేసి, ఎంతమందితో యుద్ధం చేసి ఎంత జననష్టం కలిగించి ఉంటాడో ఈ జరాసంధుడు. శ్రీకృష్ణ భగవానుడు నీకొక అవకాశం ఇస్తున్నాం మేము, ముంచవా నృపతీన్ సర్వాన్, వాళ్ళందరినీ విడిచిపెట్టేస్తే విడిచిపెట్టాయి, లేదా విడిచిపెట్టనంటావా ఇక మాతోటి యుద్ధానికైనా రా, మా ముగ్గురితో యుద్ధం చేసినా సరే, ఒక్కొక్కడితో యుద్ధం చేసినా సరే, ఎవరితో నచ్చితే వాళ్ళతో యుద్ధం చేయమంటే వాడు మృత్యుకారకుడు భీమసేనుడు కనుక, భగవానుడు హృషీకేశుడు కనుక వాడి హృదయంలో కూడా అలాంటి ఆలోచననే కల్పిస్తాడు కనుక భీమసేనుడిని కోరుకున్నాడు యుద్ధానికి. కార్తీక మాస శుక్ల పాడ్యమి నాడు యుద్ధం ఆరంభమైంది. జరాసంధునికి భీమసేనునికి మళ్ళా యుద్ధం, గదాయుద్ధం ఆరంభమైంది. వదిలిపోయి దెబ్బలాడుతున్నారు. 14 రోజులు యుద్ధం సాగింది. యుద్ధం జరుగుతూ ఉంటే భీమసేనుడికి నీరసం వస్తోందిట. అలాంటి సమయంలో శ్రీకృష్ణ భగవానుడు భీమసేనుణ్ణి కొంచెం ఉత్తేజితం చేసి, ఒక్కసారి నీ బలాన్ని స్మరించు, నువ్వు సామాన్యుడివి కాదు, వాయుదేవుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడివి, మహాబలుడు వాయుదేవుడు అంటే ఒక్కసారి స్మరించుకో అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన తర్వాత మళ్ళీ ఓపిక తెచ్చుకున్నాడు. యుద్ధం జరుగుతోంది. యుద్ధంలో అతన్ని ఎలా చంపాలో తెలియటం లేదు భీమసేనునికి. ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నలం జగ్రాహ పాడిన, అక్కడే ఒక దర్భ ఉంటే ఆ దర్భను తీసుకున్నాడు. ఈ భీమసేనుడు చూచేలాగా ద్విధా చిచ్ఛేదవై దాన్ని 2 భాగాలుగా చేసి పడేశాడు ఈయన కృష్ణ భగవానుడు. అంటే వాడిని అలా చీల్చి చంపాలి తప్ప మరొక రకంగా చావడు అని చెప్పాడు కృష్ణ భగవానుడు.
అది చూచాడు. సమానంగా ఒక పాదంతో సహా సగభాగం వచ్చేలా 2 ముక్కల కింద చీల్చేసి పడేశాడు. కానీ ఆ 2 భాగాలు మళ్ళీ అతుక్కునిపోయి మళ్ళీ యుద్ధానికి రావడం ప్రారంభించాడు. 4-5 సార్లు చేసిన తర్వాత ఏంటి శ్రీకృష్ణ పరమాత్మ నువ్వు చెప్పిన ఫార్ములా తప్పిందే, వీడు ఎందుకు మరణించడం లేదన్నట్టు చూచాడు. ఇప్పుడు భగవానుడు మళ్ళీ ఇంకో దర్భను తీసుకుని దాన్ని 2 భాగాలు చేసి వ్యత్యాస్య ప్రాక్షిపత్, అటు ఇటు పడేశాడు ఆయన. అలాగే చీల్చి అటు ఇటు పడేసేటప్పటికీ చెయ్య కలవటం లేదు, వీడు కలవలేదు, మరణించాడు. ఇలా మరణించిన తరువాత ఆ రాజ్యానికి వాని కుమారుడు సహదేవుడు అని పేరు కలిగినటువంటి వాడు. వాడిని సామ్రాజ్యానికి అధిపతిగా సహదేవుడిని చేసిన తర్వాత ప్రధానమైన ఆటంకం జరాసంధుడే, మగధ చక్రవర్తే. తిరిగి వచ్చిన తర్వాత రాజులందరినీ జయించకుండా రాజసూయం అవదు గనక నీ సోదరుని దిగ్విజయ యాత్రకు పంపించమని కృష్ణ భగవానుడు ద్వారకా నగరానికి వెళ్ళిపోయాడు. 4 సోదరులను దిగ్విజయ యాత్రకు పంపించాడు. ఉత్తర దిక్కుగా అర్జునుడు వెళ్ళాడు, తూర్పు దిక్కుగా భీమసేనుడు వెళ్ళాడు, దక్షిణ దిక్కుగా సహదేవుడు వెళ్ళాడు, పశ్చిమ దిక్కుగా నకులుడు వెళ్ళాడు. 4 దిక్కులకు వెళ్ళి 4 దిక్కుల ఎల్లల వరకు వెళ్ళారు వీళ్ళు. అందరినీ జయించుకొని మానస సరోవర ప్రాంతాన్ని కూడా అర్జునుడు జయించుకుని ఇక దేవభూములలోనికి వెళ్ళబోతుంటే ఒక దేవదూత, అర్జున ఆగు, ఇక్కడ నుంచి నువ్వు రాకూడదు, మానవులు ఎవరు రాలేరు, ఈ శరీరంతో రాలేరు, ఇవి దేవభూములు కనుక మానవులు రాలేరు, ఇక్కడ నుంచి మరడిపో, నువ్వు జయించినంత వరకు మానవుల ఎల్ల ఎంతవరకు అయితే ఉందో అంతవరకు జయించావు కనుక దిగ్విజయం చేసినట్లే అవుతుంది అని ఆయనని పంపించాడు. అలాగే దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి సహదేవుడు కూడా లంకా నగరానికి అధిపతి విభీషణుడు చిరంజీవి కదా, ఆయన పరిపాలకుడుగా ఉంటే ఈయన వెళ్ళలేడు కానీ కబురు పెట్టాడు ఆయనకు, మా ధర్మరాజు గారు రాజసూయం చేస్తున్నాడు, రాజులందరినీ జయించినదే రాజసూయం కాదు కనుక నువ్వు యుద్ధం చేయడం కానీ లేదా కానుకలను పంపించడం కానీ చేయమనేటప్పటికి ఆయన ప్రశంసించి కానుకలను ఇచ్చి పంపించాడు. ఈ రీతిగా 4 దిక్కులను సోదరులు జయించుకుని వచ్చిన తరువాత సుముహూర్తం నిశ్చయించారు. శ్రీకృష్ణ భగవానుని మళ్ళా ఆహ్వానించాడు. నకులుణ్ణి హస్తినాపురానికి పంపించాడు. ధృతరాష్ట్రాదులను అందరినీ కూడా ఆహ్వానించడం కోసమని, సుయోధనాదుల్ని ఆహ్వానించడం కోసమని నకులుణ్ణి పంపించాడు. వచ్చిన తర్వాత ఇక యాగం ఆరంభం అవుతుంది. శ్రీకృష్ణ భగవానుడు ప్రక్కన ఉన్నాడు. యాగానికి ఎవరెవరు ఏ పనులను చేయాలో శ్రీకృష్ణ భగవానుడు దగ్గర ఉండి నిర్దేశిస్తున్నాడు. వ్యాస భగవానుడు తానే ప్రధానమైనటువంటి బ్రహ్మగా ఉండి ఈ యాగాన్ని జరిపిస్తున్నాడు. అలాగే సామగాయనుడు అనేటటువంటి ఒక సామవేదంలో దిట్ట అయినటువంటి పండితుడు వచ్చి ఆయన ఉద్గాతగా సామవేదాన్ని చదువుతూ ఉన్నాడు. యాజ్ఞవల్క్యుడు అనేటటువంటి ఆయన వచ్చి అధ్వర్యు స్థానాన్ని, అంటే 3 వేదాలు చదువుకుని ఉండాలి, అధ్వర్యుగా ఉండాలంటే 3 వేదాలను అధ్యయనం చేసినటువంటి యాజ్ఞవల్క్యుడు అనే మహర్షి వచ్చి అధ్వర్యువుగా ఉన్నాడు. ఇక హోతగా పైలుడు అనేటటువంటి మహర్షి హోతగా ఉన్నాడు. ఇక వచ్చిన వాళ్ళందరి యొక్క క్షేమ సమాచారాలు చూడడం కోసమని ఎవరికి వారికి విధులను నిర్వర్తించాలి, అప్పచెప్పాల్సి ఉంది. అలా వారందరికీ కూడా విధులను అప్పచెప్పట. వచ్చిన బ్రాహ్మణోత్తములందరినీ ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏ పారాయణ చేయాలి, ఎవరు ఏ మంత్రజపం చేయాలి, వాళ్ళకి వసతి ఎక్కడ, ఇవన్నీ చూడడం కోసమని అశ్వత్థామను వచ్చిన బ్రాహ్మణులందరి సంగతి, అయినా బ్రాహ్మణోత్తముడు కనుక కొంచెం అభిమానం ఉంటుంది, ఏదో వాళ్ళని ఆయన చూసుకుంటాడులే అని ఆయనకును బ్రాహ్మణుల్ని ఆహ్వానించే పనికి అశ్వత్థామను పెట్టాడు. కృత్యాకృత్య పరిజ్ఞానం. యాగం జరిగేటప్పుడు ఏదో ఒక ధర్మ సందేహం వస్తుంది, ఈ పని చెయ్యాలా మానాలా చెప్పాలి అంటే బాగా తలపండిన వృద్ధులు, ఇలాంటి యాగాలెన్నో చూచినటువంటి మహానుభావులు, ధర్మశాస్త్రములలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు వాటికి ఉండాలి. వాళ్ళనే సర్వోపద్రష్టలు అంటారు కదా మన వాళ్ళు, సర్వోపద్రష్టలు అన్నమాట. కృత్యాకృత్య పరిజ్ఞానం కోసమని భీష్మాచార్యుడు, ద్రోణుడు, కృపాచార్యుడు అంటే ఒక సమితిలాగా ఏర్పాటు చేసి వీళ్ళు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉండడం కోసమని. ఇక భక్ష్యభోజ్యాధికారం అంటే అర్థం ఏంటి, ఎవరు ఏ రోజు మెనువు ఏమిటి దాన్ని చెప్పాలి, అందరూ భోజనాలు అవి అన్నీ జాగ్రత్తగా జరిగేలా చూడాలి. దానికి ఎవరిని పెట్టాలి, దుశ్శాసనుడిని పెట్టాడట. దుశ్శాసనుడిని ఎందుకు పెట్టాడు, ఇలాంటివంటే వాడికి ఇష్టంట. భీమసేనుడు ఎక్కువ తిన్నా ఎక్కువ రకాలంటే దుశ్శాసనుడికి ఇష్టం కనుక అలాంటి వాడిని పెట్టారనుకోండి, వచ్చిన వాళ్ళు సుష్టిగా భోజనం చేస్తారు. ఇప్పుడు తినలేని వాడికి ఎప్పుడు వంటింటి పని అప్పచెప్పకూడదట. భోజనాలు పెట్టే పని అప్పచెప్పారనుకోండి
వాడు ఏం చేస్తాడో పచ్చడో చారో చేయించి చాలొద్దు ఇంతకంటే ఎవరు తింటారు అజీర్తి చేస్తుంది అని ఊరుకుంటాడు. ఎంచేది వీడు తినలేడు కనుక. బాగా తినగలిగిన వాడికి అలాంటి పని అప్పచెప్పారనుకోండి వాడికి ఓ 4 రకాలు తినాలని ఉంటుంది కనుక సమృద్ధిగా అన్నీ చేయిస్తాడు. కనుక భక్ష్యభోజ్యాధికారాన్ని దుశ్శాసనుడికి అప్పచెప్పాడు. వచ్చిన మహారాజులు అందరి దగ్గర నుంచి కానుకలను స్వీకరించే పనిని అంటే పక్కన కృష్ణ భగవానుడి నిర్దేశం ఇదంతా సుయోధనుడికి అప్పచెప్పాడు. ఇంకా గొప్పవాడు కనుక ధర్మరాజు తరఫున ధర్మరాజు మరి 4 వైపులో ఉండేటటువంటి 4 దిక్కులను జయించిన వాడు కనుక అక్కడ నుంచి వచ్చిన వారందరూ కూడా కానుకలు సమర్పిస్తూ ఉంటే ఆ కానుకలు సుయోధనుడు పుచ్చుకోవాలి. ఎందుకని? సుయోధనుడి చేతిలో ఒక రేఖ ఉంది. ఏ సంపద అయినా అతడి చేతిలో పడితే అభివృద్ధిని చెందుతుందిట. అదొక కారణం. మరొక కారణం ఆనందించేవాడు కదా అని సుయోధనుడిని పెట్టారు. ఈ కానుకలన్నీ చూసిన కొద్దీ ధర్మరాజుకి ఇంత విలువైన కానుకలు వస్తున్నాయే ఇప్పుడు ప్రతి వాళ్ళు రావడం. ధర్మరాజు గారికి నేనే ఎక్కువ కానుకను సమర్పించానని అనుకోవాలి ఆయన అని విలువైన కానుకలను సమర్పించడం. వీటినన్నింటినీ స్వీకరిస్తున్న కొద్దీ మనసులో పాపం చాలా బాధపడుతూ ఉండేవాడు సుయోధనుడు. ఏమిటి నేను యాగాన్ని నిర్వహించి నేను స్వీకరించాల్సి ఉండగా మరొకటి కోసమని నేను ఈ కానుకలు మా గిట్టని వాడు శత్రువు అయిన వాడికి ఇంతంత గొప్ప పేరు ప్రతిష్టలా ఇంతమంది వచ్చి సేవించడమా అని అతడు బాధపడుతున్నాడు. అలా అతడికి కానుకలను స్వీకరించే పనిని అప్పగించాడు. ఇక రాజులను ఆదరించే పని వచ్చిన మహారాజులు ఎవరెవరు ఎలాంటి ఆచార వ్యవహారములు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఆచార వ్యవహారములు ఉంటాయి. వాళ్ళకి తగినటువంటి రీతిగా వాళ్ళ భోజనాదులు కానీ వాళ్ళు ఉండడం కానీ వసతి కానీ అన్నీ ఉండాలి కనుక ఇలా మొత్తం రాజన్యుల చరిత్ర అంతా బాగా తెలిసినవాడు సంజయుడు కనుక సంజయునికి వచ్చినటువంటి మహారాజుల్ని ఆదరించే పనిని అప్పచెప్పారు. ఇక దక్షిణలను దానమిచ్చే పనిని కృపాచార్యుడికి దక్షిణలను దానమిచ్చే పనిని అప్పచెప్పారు. ఇక ధనాన్ని ఖర్చు పెట్టేవాడు కావాలి కదా, అలా ఖర్చు పెట్టడం కోసమని విదురుణ్ణి పెట్టారు. ఎందుకని? ఆయన మహామతి కనుక, పాండవుల యందు అభిమానం కలిగిన వాడు కనుక యజ్ఞంలో ఏ పని చేసినా ఏ దానం చేసినా ఏ ధర్మం చేసినా ఆ ఫలం ఎవరికి దక్కుతుంది? యజమానికి. మధ్యలో ఉండేవాళ్ళందరూ ఆయన తరఫున ఉద్యోగస్తులు. కానీ ఎవరి యజ్ఞం అయితే యజ్ఞమో ఎవరి సొమ్ము ఖర్చు పెడుతున్నారో వారికి కదా ఫలం దక్కుతుంది. కనుక విదురుడు పాండవుల శ్రేయస్సుని కాంక్షించేవాడు కనుక ధర్మరాజుకి పాండవులకు క్షేమం కోసమని విరివిగా ఖర్చు పెడతాడు. పాండవుల యందు పరమప్రీతి కలిగిన వాడు కనుక అనవసరంగా ఒక్క వరహ కూడా ఖర్చు పెట్టడు. అలాంటి వాడినే ఉంచాలి కనుక విదురునికి పని అప్పచెప్పారు. ఇలా ఒక్కొక్కళ్ళకి విధులను నిర్వర్తిస్తున్నారు. కృష్ణ భగవానుడు కూర్చుని చెప్తున్నాడు, వీళ్ళు చార్ట్ రాసుకుంటున్నారు. ఈ అంతా అయిన తర్వాత కృష్ణ భగవానుడు అన్నాడు, ఏమయ్యా యాగానికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక పని చెయ్యకుండా ఉండకూడదు. మనమేదో విఐపీలా కూర్చోకూడదు. యాగానికి వెళ్ళినప్పుడు మన చేతనైనది ఏం చేయగలిగితే ఆ సేవ చేస్తేనే యాగ ఫలం లభిస్తుంది. కనుక మరి అందరికీ పనులు చెప్పాను, నేను కూడా ఓ పని చేస్తానన్నాడు కృష్ణ భగవాన్. స్వామి నువ్వు పని చేయడం అని వాళ్ళ కూర్చో చాలు అన్నాడు ధర్మరాజు. కాదయ్యా నేను ఓ పని చేస్తాను. ఏం చేస్తావు పరమాత్మ? చరణక్షాళనే కృష్ణ బ్రాహ్మణానాం స్వయం క్యభూత్ సర్వలోక సమావృత్త పిప్రీషు ఫలముత్తమం. ఈ యజ్ఞం కోసమని వచ్చేటటువంటి బ్రాహ్మణోత్తములందరి యొక్క పాదములను కడిగి లోపలికి ఆహ్వానించడం, పాదములను కడిగే పని తన మీద వేసుకున్నట్టే కృష్ణ భగవానుడు. ఈ మాట వినగానే ధర్మరాజు అయ్యయ్యో ఈ పని నువ్వా చేయడం? మనలో మన చిన్నవాడు ఉన్నాడు కదా సహదేవుడు, వాడికి చెప్తాను అన్నాడు. ఈయన కాదు నేనే చెయ్యాలి ఈ పని, నువ్వు ఇలాంటి చిన్న పని చేయడం ఏదో పెద్ద పని చేయాలి కానీ అన్నట్టు ధర్మరాజు యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఆ ప్రక్కన ఓ మహానుభావుడు ఉన్నాడు నారద భగవానుడు. ఆయన అన్నట్ట, ధర్మరాజా నువ్వే తెలివైన వాడిని అనుకుంటున్నావు కానీ కృష్ణ భగవానుడు నీకంటే తెలివైన వాడయ్యా. కృష్ణ భగవానుడు ఈ పని ఎందుకు ఎంచుకున్నాడో తెలుసునా? ఎందుకు ఎంచుకున్నాడండి కృష్ణ భగవానుడు? యజ్ఞానికి వచ్చినటువంటి బ్రాహ్మణోత్తములంటే ఎవరో తెలుసునా? వాళ్ళు వేదములను అధికరించినటువంటి బ్రాహ్మణోత్తములు. వేదములంటే వేద మంత్రములన్నీ పూర్వకాలంలో పుస్తకాలు చూసి చదవడం లేదు కదా, వాళ్ళల్లోనే ఉంటాయి వేద మంత్రములన్నీ. ఆ మంత్రములలో దేవతలు ఉంటారు కనుక సమస్త దేవతలు ఈ మంత్రములను లోపల కలిగినటువంటి బ్రాహ్మణుల లోపల ఉంటారు కనుక సర్వే వేదవిధి బ్రాహ్మణే వసంతి. సమస్త దేవతలు వేదవేత్త అయిన బ్రాహ్మణుని లోపల ఉంటారు కనుక వాళ్ళకి పాదములను కడిగితే నువ్వు యజ్ఞం చేసి కొన్ని పేర్లే చెప్పి కొందరికే ఆహుతులను సమర్పిస్తావు, మొత్తం సమస్త దేవతలని ఆరాధించిన ఫలం కలుగుతుందయా. అందువలన
శ్రీకృష్ణ భగవానుడే ఒక మాట చెప్తాడు, నహ్యమయాని తీర్థాని నా దేవా మృచ్ఛిలామయా తే పునంతి ఊరు కాలేన దర్శనాదేవ సాధవ. నహ్యమయాని తీర్థాని, నదీ జలములలో మనం స్నానం చేసామనుకోండి, గంగానదిలో స్నానం చేసామనుకోండి, వెంటనే ఫలం కలిగిపోతుందా? వెంటనే కలగదు, ఎప్పుడో కలుగుతుంది. మనకి బుద్ధి సరిగ్గా ఉంటే, పశ్చాత్తాపంతో స్నానం చేస్తే. పశ్చాత్తాపం లేకుండా చేస్తే పాపాలు చేసాం, గంగానదిలోకి వెళ్ళాం, 3 కాదు 30 మునకలు పెట్టాం, పాపం పోయిందా? పోతుందేమో. ఎప్పుడు? ఇక మళ్ళా పాపం చెయ్యను అనే పశ్చాత్తాపంతో మునిగితే. కానీ మనం లేచి వచ్చిన వెంటనే మళ్ళా పాపాలు ప్రారంభిస్తాం కదా, అంచేత ఎలా పోతాయి పాపాలు? ఇప్పుడు చెంబు పైనంతా తడతడలాడుతూ కడిగినా లోపల మురుకుంటే తాగడానికి పనికొస్తుందా ఆ జలం? అలాగే ఉంటుంది ఇది కూడా. కనుక బ్రాహ్మణులలో ఉండే గొప్పతనం ఎట్లాంటిదో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు. సాధు పురుషులు ఎట్లాంటి వారు అంటే నహ్యమయాని తీర్థాని నదేవా మృచ్ఛిలామయ, దేవాలయములలో ఉండే విగ్రహములు కానీ ఇవి కొంతకాలం సమయం తీసుకుని కాపాడతాయి. దర్శనాదేవ సాధవ, సత్పురుషుడు ఒక్కసారి మనను చూచి వీడు బాగుపడాలి అని అనుకుంటే చాలు మనలో పరివర్తనం కలుగుతుంది. అట్లాంటి గొప్పతనం ఉంది. శ్రీకృష్ణ భగవానుడు ఒక మాట చెప్తాడు, అయ్యా ఒకవేళ మీ భక్తులకు, భాగవతోత్తములకు, బ్రాహ్మణులకు వ్యతిరిక్తంగా నా కుడి చెయ్య ఏమైనా పని చేయబోయింది అనుకోండి, మీకు వ్యతిరేకంగా, స్వబాహుమపి ఛింద్యా, ఈ బాహువును కూడా నరికేసుకుంటాను నేను మీకేమైనా అపకారం చేయడానికి ప్రయత్నిస్తే అంటాడు. అంత ప్రేమ కృష్ణ భగవానుడు ఎందుకు చేస్తున్నాడో తెలుసునా? నారద భగవానుడు చెప్పాడట, వెర్రి ధర్మరాజా, ఖర్చంతా నీ అకౌంట్లోకి ఎడుతుంది, పుణ్యం అంతా కృష్ణ భగవానుడి అకౌంట్లోకి వస్తుందయ్యా. ఆయన పాదములు కడగడం ద్వారా, అందుకోసమని ఆ పని ఎంచుకున్నాడు. అది చిన్న పని కాదు, అదే గొప్ప పని. బ్రాహ్మణానాం స్వయం హ్యభూతం చేత సర్వలోక సమావృత్త, సమస్త లోకములకు సంబంధించిన సమస్త విజ్ఞానాన్ని తెలిసినవాడు కనుక కృష్ణ భగవానుడు ఆ పని తనపైన వేసుకున్నట్టు ఆయన ఎంత గొప్పదో చెప్పడం కోసమని. రాజసూయం ఆరంభమైంది, ముగిసింది రాజసూయం. చివర భీష్మాచార్యుడు ధర్మరాజుతో ఒక మాట చెప్తాడు, ధర్మరాజా, యజ్ఞం ఎంత గొప్పగా చేశాం మేము, ఎంత ఖర్చు పెట్టి చేసాం, ఇది కాదు ప్రధానం. యజ్ఞం అనేటువంటిది దక్షిణ కనుక ఇవ్వకపోతే యజ్ఞం నిష్ఫలమైపోతుంది. కనుక కొన్ని ఎలా నశిస్తాయో చెబుతారు మనకి పురాణములలో. అశ్రద్ధయా హుతం, అశ్రద్ధతోటి హోమం చేసామనుకోండి, ఆ హోమక్రియ నష్టమైపోతుంది. శ్రాద్ధం పెడతాం పెద్దవాళ్ళకి, పెట్టినప్పుడు ఇది నా శ్రాద్ధానికి వచ్చింది, ఇది ఆ పెద్దవాడికి వాడిపోయి బాగానే ఉన్నారు, ఏమిటి పచ్చళ్ళు ఏమిటి కూరలు ఏమిటి అని ఇలా తలబాదుకుంటూ పెడతాడే, పెడితే అది నశిస్తుందిట, అంటే అది ఫలించదు. ఇవన్నీ ఒకళ్ళకి పెడతాయిట. ఎవరికి పెడతాయి? హరివంశంలో బలిచక్రవర్తిని పాతాళానికి పంపించినప్పుడు బలిచక్రవర్తి అడుగుతాడు వామనుణ్ణి, ఏమయ్యా నన్ను పాతాళానికి పంపించేస్తున్నావు, మరి నాకు ఎలాగా రాబడి ఏమిటి, ఆదాయం ఎలాగా, ఎలా బ్రతకాలి నేనని. నీకు ఆదాయం బోళ్ళంత ఉందయా, ఎవరెవరైతే అశ్రద్ధగా శ్రాద్ధం పెడతారో ఆ శ్రాద్ధ ఫలమంతా నీకే చేరుతుంది, ఆ పితరులకు ముట్టదు, నీకే చేరుతుంది. ఎవరైతే యజ్ఞం చేసి దక్షిణలను ఇచ్చే చోట కొంచెం సంకుచిస్తారో లేదా దక్షిణలను ఇవ్వరో ఆ యజ్ఞ ఫలమంతా నీకే దక్కుతుంది. వేదాన్ని చదువుకుని వేదంలో చెప్పబడిన నియమములను ఎవరైతే పాటించరో ఆ వేదాధ్యయన ఫలమంతా నీకే దక్కుతుంది అని భగవానుడు చెప్తాడు. కనుక ఈ యాగంలో కూడా ధర్మరాజా అందరినీ అర్చించు, అందరినీ అర్చించిన తర్వాత మీకు శ్రేయస్సుని కలిగించినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఆచార్యం పితరం గురుం, ఆచార్యుణ్ణి, తండ్రిని, అలాగే లౌకికమైనటువంటి విద్య నేర్పినటువంటి ఆయనను, ఆపదలలో కాపాడేటువంటి వాడిని, వీళ్ళని అర్ఘ్యార్హౌ, నీ చేత గొప్పగా అర్చింపబడదగినటువంటి వాళ్ళు అని శాస్త్రం చెబుతోంది. కనుక వీరిలో ఎవరో ఒక మహానుభావుడికి అగ్రపూజను చెయ్యమన్నాడు భీష్మాచార్యుడు. అయ్యా, అందరి చరిత్ర తెలిసిన మహానుభావుడివి నువ్వు, నీకంటే ఎవడు శ్రేష్ఠులో నిర్ణయించగలిగిన వాళ్ళు వేరొకళ్ళు లేరు, కనుక నేనెవరికి అగ్రపూజ చేయాలో నువ్వే చెప్పవలసింది అని భీష్మాచార్యుడిని అడిగాడు. అడిగితే భీష్మాచార్యుడు అర్హణీయతమం భువి వాసుదేవం మన్యతే, అర్హణీయతమం భువి, ఈ లోకంలో అర్చించదగినటువంటి శ్రేష్ఠతముడైనటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే. ఎంత అందంగా చెప్తాడు ఆయన. అర్హణీయతమం,
అంటే మనం అర్చించవలసిన వాళ్ళల్లో శ్రేష్ఠతముడుట. అంటే అర్చించవలసిన వాళ్ళు ఎవరు? వేదవేత్తలైన బ్రాహ్మణులను అర్చించాలి. అర్హణీయాహ, అర్చించవలసినటువంటి వాళ్ళు, అర్చింపబడదగిన వాళ్ళు బ్రాహ్మణులు. తర్వాత అర్హణీయ తరాహ, ఇంతకంటే గొప్పవాళ్ళు, ఇంతకంటే గొప్పగా ఆరాధింపబడదగినటువంటి వాళ్ళు ఎవరు? వరములను ప్రసాదించే దేవతలు, అర్చింపబడదగినటువంటి వాళ్ళు బ్రాహ్మణులు. అర్చింపబడదగిన వాళ్ళలో శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు దేవతలు. అర్హణీయ తముడైనటువంటి వాడు సమస్త దేవతల లోపల అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు. కనుక అర్హణీయతమం భువి, మన చేత అర్చింపబడదగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. కనుక ఆయనను అర్చించు. ఆయన వాసుదేవుడు. వాసుదేవుడు అంటే సర్వత్ర వసతి, అంతటా వసించి ఉండేటటువంటి వాడు. కనుక వాసుదేవుడు అందరి లోపల ఉండి అందరినీ నిలబెట్టేవాళ్ళు. ఆయా దేవతలకు ఆయా శక్తులు కలిగాయంటే వారి లోపల భగవంతుడు అంతర్యామిగా ఉన్నాడు కనుక వాళ్ళకి ఆ శక్తులు కలుగుతున్నాయి. కనుక ఆయనను అర్చించమని భీష్మాచార్యుడు చెబితే ఆయనకు అగ్రపూజ చేయడం ప్రారంభించాడు ధర్మరాజు. ఇలా అగ్రపూజ ప్రారంభించిన వెంటనే శిశుపాలుడు శ్రీకృష్ణ భగవానునందు జన్మించినదాదిగా ద్వేషం కలిగినటువంటి వాడు కనుక సహించలేక ఆ పూజను అధిక్షేపించాడు. ఎలా నువ్వు అర్చన చేస్తున్నావా ఈ కృష్ణునికి? ఈ సభలో ఇంతమంది పెద్దలుండగా కృష్ణునికి అర్చన చేయడం తగునా? ఎంతమంది వీరులు లేరు, ఎంతమంది చదువుకున్న వాళ్ళు లేరు, ఎంతమంది వయోవృద్ధులైనటువంటి వాళ్ళు లేరు, బాంధవంలో దగ్గర వాళ్ళు లేరు. అలాంటప్పుడు ఈయనకు నువ్వు అగ్రపూజ చేయడానికి కారణం ఏమిటి అని అడిగితే భీష్మాచార్యుడే సమాధానం చెబుతాడు. శిశుపాల, శ్రీకృష్ణుని యొక్క వైభవం తెలియక వదరుతున్నావు నువ్వు. శ్రీకృష్ణ భగవానుని చేత జయింపబడినటువంటి రాజు ఎవరైనా ఉంటే చూపించు నాకు ఈ సభలో. కృష్ణేనేదం సదోషిణ. మన ఈ సదస్సంతా ఇంతగా ప్రకాశిస్తోందంటే కృష్ణుని వలన. నిర్వాతమివ వాయున, అసూర్యమివ సూర్యేణ, నిర్వాతమివ వాయున. గాలి లేక ప్రజలందరూ కూడా ఊపిరాడక బాధపడే సమయంలో ఒక చల్లటి గాలి వీస్తే జనులెలా జీవిస్తారో ఆనందంగా, అలా శ్రీకృష్ణ భగవానుని చేత మనం అందరం జీవింపబడుతున్నాం. ఆయన వలన ప్రకాశిస్తుంది. సూర్యుడు లేని చోట సూర్యుడు ఒక్కసారి మేఘచ్చన్నే అన్ని దుర్దినం అంటారు కదా. అంటే మేఘముల చేత కప్పబడిపోయి సూర్య దర్శనం లేకపోతే ఆ రోజుకి దుర్దినం అని పేరు. అలాంటిది ఒక్కసారి సూర్య భగవానుడు వచ్చేటప్పటికి లోకం ఎలా ఆనందిస్తుందో శ్రీకృష్ణ భగవానుని వలన ఈ సభ ఇలా ఆహ్లాదించగలుగుతోంది. కాంతి సూర్యునిగా కాంతి రావడానికి కారణమేమిటి? భగవాను గురించి, ఆయన ధామాన్ని గురించి వర్ణిస్తున్నటువంటి ఉపనిషత్తు ఒక మాట చెప్తుంది, నతత్ర సూర్యో భాతి. పరమాత్మ ధామం చెప్పడానికి వీరులేనంత కాంతివంతంగా ఉంటుంది. అలా కాంతివంతంగా ఉండడానికి కారణమేమిటి? అక్కడ ఏమైనా సూర్యుడు ఇంకా దగ్గరగా ఉంటాడా? నతత్ర సూర్యో భాతి, అక్కడ సూర్యుడు ప్రకాశించడు. ఓ సూర్యుడు లేకపోతే చంద్రుడు నక్షత్రాలు ఉంటాయా? నా చంద్ర తారకం, చంద్రుడు కానీ తారకలు కానీ ఉండవు. ఓ లేకపోతే ఏమైనా అగ్నిహోత్రం ఉంటుందా? నేమా విద్యుతో భాంతి, అగ్నిహోత్రము ఉండదు. మరి ఏమీ లేకపోతే అక్కడ వెలుతురు ఎలా వస్తుందండి? వెర్రివాడ, అక్కడ వెలుతురు ఎలా వస్తుందని ఆలోచించకు. ఇక్కడ మనకి వెలుతురు ఎలా వస్తుందో ఆలోచించు. ఎలా వస్తుంది మనకి వెలుతురు? సూర్యుని వలన, చంద్రుని వలన. తస్య భాష సర్వమిదం విభాతి. ఆ భగవానుని తేజస్సులోని ఏ లవలేశమో అంటి ఈ లోకంలో సూర్యుడు మనకి ప్రకాశిస్తున్నాడు. అలాంటి కాంతి కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు. కనుక అసూర్యమివ సూర్యేణ అని చెప్తాడు భీష్మాచార్యుడు. అయినా శిశుపాలుడు అంగీకరించగా, ఏ అర్హతను బట్టి ఇతడికి అగ్రపూజ చేస్తున్నావు? ఒకవేళ ఈయనను ఆప్తుడనుకుని అగ్రపూజ చేస్తున్నావా? ఎవరాప్తుడు? పిల్లనిచ్చిన మామ కంటే ఆప్తుడు ఉండడు కదా. కనుక మీకు ద్రౌపదిని ఇచ్చి వివాహం చేసిన ద్రౌపదిని కంటే ఆప్తుడని చెప్పడానికి వీల్లేదు శ్రీకృష్ణమూర్తిని. ఆయనకి ఎలా అగ్రపూజ చేస్తున్నావు? లేదా తపస్వి కనుక నేను ఆయనకి అగ్రపూజ చేస్తున్నానంటావా? అశ్వత్థామ్ని స్థితే, గొప్ప తపస్వి అయిన అశ్వత్థామ ఉండగా ఇతడికి ఎలా నువ్వు అగ్రపూజ చేస్తున్నావు? లేదండి సామ్రాజ్యానికి అధిపతి కనుక చేస్తున్నాను అంటావా? రారాజు సుయోధనుడు ఉండగా ఇతడికి ఎలా చేస్తున్నావు? లేదా వయోధికుడు కనుక చేస్తున్నానంటావా? ఈ శ్రీకృష్ణుని తండ్రి వసుదేవుడు సభలో ఉండగా అతన్ని విడిచిపెట్టి శ్రీకృష్ణునికి అగ్రపూజ ఎలా చేస్తావు నువ్వు? ఇలా ప్రశ్నించడం ప్రారంభించాడు. భీష్మాచార్యుడు సమాధానం చెబుతున్నాడు. ధర్మరాజు భయపడుతున్నాడు.
ఇంతవరకు యాగం బాగా సాగింది, ఈ చివరి క్షణంలోకి వచ్చేటప్పటికి అభాస అయిపోతుందేమో అని భీష్మాచార్యుడి దగ్గరికి వెడితే, నువ్వేం భయపడకయ్యా, నాస్మై అనునయోదేయ, నువ్వేమీ శిశుపాలుని బ్రతిమాలాల్సిన అవసరం లేదు. శ్రీకృష్ణ భగవానుడు మౌనం వహించాడు కనుక వదరుతున్నాడు. స్వా సింహం హంతుమర్హతి, ఎక్కడైనా కుక్క సింహాన్ని చంపగలదా? వాడు శునకం లాంటివాడు, భగవానుడు సింహం లాంటివాడు. ఒకవేళ ఏ కుక్కైనా తోక జాడిస్తే, ఎప్పుడు సింహం నిద్రపోతున్నప్పుడు ఏమైనా వెళ్ళి తోక జాడిస్తే జాడించాలి. కానీ నిద్ర లేచిందనుకో, యదుసింహుడు నిద్ర లేచాడనుకో, వీడు జీవించడయ్యా, నువ్వేం భయపడుకో, అతన్ని బ్రతిమాలాల్సిన అవసరం లేదని ఒక మాట చెప్తాడు భీష్మాచార్యుడు. శిశుపాల, శ్రీకృష్ణుని మీద ఏదో ఒక పక్షపాతంతో ఈ మాట చెప్పలేదు. నా ఈ జీవిత కాలంలో జ్ఞానవృద్ధ మయా రాజన్ బహవః పర్యుపాసితా, అనేక మంది జ్ఞాన వృద్ధుల్ని నేను సేవించాను, వారందరి వలన విన్నాను శ్రీకృష్ణుడు పరమాత్మ అనేటువంటి విషయాన్ని. కనుక నేను కేవలము మన చేతనే కాదు, మరి అన్ని లోకములలోనూ ఆరాధింపబడదగినటువంటి వాడు కృష్ణ భగవానుడయ్యా, ఆయన అర్చన చేయడం దోషం కాదని ఈయన అనేక ఉపాఖ్యానములను చెప్పాడు. వినడం లేదు శిశుపాలుడు. సహదేవుడు ముందుకు వచ్చి ఒక మాట అంటాడు. ఏమని? అర్చ్యమర్చితుమిచ్చామహ సర్వే సమ్మంతుమర్హత. లోకంలో అర్చింపబడదగిన వాడంటూ ఎవరైనా ఉంటే అది శ్రీకృష్ణమూర్తి మాత్రమే. మేము ఆయనను అర్చించాలి అని నిర్ణయించుకున్నాం, మీరందరూ అంగీకరించండి. ఒకవేళ ఎవరైనా శ్రీకృష్ణుని ఈ అగ్రపూజను కనుక మన్నించకపోతే వాళ్ళ యొక్క శిరస్సు మీద ఇదిగో నా ఎడమ కాలు ఉంచుతున్నాను అని ఎడమ పాదాన్ని పైకి ఎత్తి అభినయించి చెప్పాడు. ఎప్పుడైతే ఈయన ఈ మాట అన్నాడో పుష్పవృష్టి పడిందట సహదేవుని మీద. ఎందుకని? ఎంత చిన్నవాడండి, ఎంత పెద్ద మాట చెప్పాడండి అని. ఇంతకంటే గొప్ప ఉపన్యాసం చేశాడు భీష్మాచార్యుడు. ఆయన మీద పుష్పవృష్టి పడలేదు, దేవతలు పుష్పవర్షాన్ని కురిపించలేదు. కానీ సహదేవుని మీద మధ్య సందర్శితే పదే వెంటనే పుష్పవృష్టి ఆపాతది. పుష్పవృష్టి ఎందుకు పడింది? వయస్సులో చిన్నవాడైనా పెద్ద పెద్ద జ్ఞానులు చెప్పాల్సిన మాట ఈయన చెప్పాడండి. ఎంత ధైర్యం ఉండాలి, కృష్ణ భగవానుని మీద ఎంత నమ్మిక ఉండాలి. ఇంత రాజన్యలోకం సభలో ఉన్నప్పుడు భగవానుని పూజను అంగీకరించని వాళ్ళ శిరసున నా పాదం ఉంచుతానంటే ఆయన మీద ఎంత విశ్వాసం ఉండాలి. భేష్ అని దేవతలు సాధువాదాన్ని పలికారట. వెంటనే శిశుపాలుడు తన వైపున ఉండే రాజన్యులందరినీ కూడా కూడగట్టుకోవడం ప్రారంభించాడు యుద్ధానికని. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఒక మాట చెప్తాడు. ఈ శిశుపాలుడు చాలా తప్పులు చేసి ఉన్నాడు, చాలా పాపాత్ముడు. రైవతకాద్రిలో మా వాళ్ళందరూ ఉన్నటువంటి సమయంలో, రాత్రివేళ నిద్రపోతున్న సమయంలో స్త్రీలను అపహరించుకుని వెళ్ళిపోయినటువంటి పాపాత్ముడు, మహర్షుల యజ్ఞములను పాడు చేసినటువంటి పాపాత్ముడు. చాలా దోషములు వీడు చేసి ఉన్నప్పటికీ మా మేనత్తకు నేను ఇచ్చినటువంటి ఒక వాగ్దానం 100 తప్పులు కాస్తాను అని, అందుకోసమని ఆగి ఉన్నాను, ఇంతవరకు పాపములు పూర్తయ్యాయి అన్నాడు. శిశుపాలుని సంహరించాడు. ఎప్పుడైతే శిశుపాలుని యొక్క శిరస్సు సుదర్శన చక్రధారతోటి ఖండింపబడిందో వాని యొక్క తేజస్సు వచ్చి వివేశ శ్రీకృష్ణ భగవానుని యొక్క పాదములలో కలిసిపోయింది. అంటే శిశుపాలుడు అనేవాడు జన్మత్రయానుగుణిత 3 జన్మల నుంచి వైరంతో భగవానుని స్మరిస్తున్నటువంటి వాడు శిశుపాలుడు. కనుక మోక్షం కలిగింది. ఒక భక్తులు అడుగుతారు, పరమాత్మ శిశుపాలుడికి ఎందుకు మోక్షం ఇచ్చావు నువ్వు? వాడు మహాపాపాత్ముడు కదా, పాపాత్ముడికి ఎక్కడైనా మోక్షం ఇవ్వచ్చునా? ఎందుకు మోక్షం ఇచ్చావని. వాడు పాపాత్ముడు అని ఎవరు అన్నారా? వాడే మహాపుణ్యాత్ముడు అనేది భగవంతుడి అభిప్రాయం. ఏమిటి పుణ్యాత్ముడు వాడు? నన్ను మా భక్తులు కూడా అలా తలుచుకోరు, అంత గొప్పగా తలుచుకున్నాడు ఈ శిశుపాలుడు. పుట్టిన దగ్గర నుంచి హరి సాధింతూ హరిని గ్రసింతూ ఆ కృష్ణుడిని నేను ఎలాగైనా సాధిస్తాను, సంహరించేస్తాను అని ఆటలాడుకునే కాలం నుంచి తిడుతూ ఉండేవాట కృష్ణ భగవానుని. కనుక చిన్నప్పటి నుంచి నన్ను స్మరిస్తున్నాడు. భక్తితో ఉన్నవాడు టైం పెట్టుకుని పావుగంట అరగంట స్మరించి వెళ్ళిపోతాడు. కానీ ద్వేషంతో ఉన్నవాడు నిద్రపోతున్నా మెలకు వస్తే మళ్ళీ కృష్ణ భగవానునే ద్వేషిస్తూ ఉంటాడు, స్మరిస్తూ ఉంటాడు. కనుక ప్రేమతో స్మరించే స్మరణ కంటే ద్వేషంతో స్మరించే స్మరణ ఎక్కువ ఉంటుంది. కనుక వాడికి మోక్షం ఇచ్చేట కృష్ణ భగవానుడు. ఆ మోక్షం ఇవ్వడం పెద్ద విచిత్రం లేదన్నారు పూర్వాచార్యులు. బలిభుజి శిశుపాలే తాదృగ్ ఆగస్కరేవ గుణలవ సహవాసాత్ తత్క్షమా సంకుచంతి. స్వామి శిశుపాలుడికి నువ్వు మోక్షం ఇచ్చావంటే అదేంటది గొప్ప వింత కాదయా? ఏమి శిశుపాలుడికి మోక్షం ఇవ్వడం ఉదారం కాదా? ఏం ఔదార్యం కాదు.
వాడు చాలా గొప్పవాడు శిశుపాలుడు. ఏమిటి వాడు గొప్పతనం? వాడు శ్రీకృష్ణ భగవానుని సభలో తిట్టడం ప్రారంభించట. మహోపన్యాసం చేస్తున్నాడు వాడును. కృష్ణ భగవానుడు అలాంటి వాడు, ఇలాంటి వాడు, ఎప్పుడో చిన్న పుట్టని పట్టుకుని నేను కొండలెత్తేశానని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి మాటలన్నీ చెబుతున్నాడు శిశుపాలుడు. వాడికి అనుమానంట, అరగంట గంట దాటిపోయింది, ఉపన్యాసం చేస్తున్నాం మనం, ఇప్పుడు ఎవడైనా కొత్తగా సభలోకి వస్తే మనం ఎవడని తిడుతున్నామో వీళ్ళకి తెలియకుండా పోతుందని తిట్టే ప్రతి తిట్టుతోటి కృష్ణ అని తిట్టేవాడట. ఏమైంది? అష్టోత్తర శతనామార్చనం అయిపోయిందా లేదా? ఏమంటే తిట్టడానికని కృష్ణ అంటే పుణ్యం వస్తుందా? ఎందుకు రాదు? టాబ్లెట్ వేసుకుంటాం, వేసుకున్న తర్వాత పనిచేయదా టాబ్లెట్? ఆ టాబ్లెట్ ఫార్ములా ఏంటి, అది దేనికోసం, ఎవరు కనిపెట్టారు, ఏ కంపెనీ తెలియాలేంటి? తెలియకపోయినా టాబ్లెట్ వేసుకుంటే నహి వస్తుశక్తి బుద్ధిమపేక్షతే, వస్తువుకి ఉండే సామర్థ్యం, ఈ సామర్థ్యం గురించి వీడికి తెలుసునా తెలియదా అనే దాన్ని అపేక్షించదు కనుక, జ్ఞానాన్ని అపేక్షించదు కనుక భగవంతుని నామాన్ని అన్నాడు. అనడమే కాదు, నేరుగా కృష్ణ భగవాను చూచి తిడుతున్నాడు. అలా చూచినప్పుడు ఎంత దివ్యమంగళ విగ్రహం భగవంతునిది. ఈ శిశుపాలుడికి తిడుతున్నాడు కానీ ఒక అలౌకికమైన ఆనందం కలుగుతుంది. అంటే ఆనందం కలిగజేసే దివ్యమంగళ విగ్రహం భగవానునిది. దుర్యోధనుడు లాంటి వాడు కూడా పుండరీకాక్ష అంటాడు కదా. కనుక ఆ ఆనందం కలిగింది, స్మరణ ఉంది, నామానుసంధానం చేస్తున్నాడు, అంతిమ స్మృతి ఉంది. అంతకంటే మోక్షానికి ఏమిటి అర్హతలు? కనుక భగవానుడు మోక్షం ఇచ్చేశాడు శిశుపాలునికి. ఇలా ఈ రాజసూయం చేయడం వలన కలిగే ఫలాన్ని చెబుతున్నప్పుడే నారద భగవానుడు ఒక మాట అంటాడు. రాజులందరినీ జయిస్తావు, మీ నాయనగారికి స్వర్గవాసం సంప్రాప్తిస్తుంది, రాజసూయం వలన భవిష్యత్తులో మహాసంగ్రామం జరుగుతుంది అని. కనుక ఈ యాగంలో శిశుపాలుని భగవానుడు సంహరించడం అనేది కూడా భవిష్యత్తులో జరగబోయే ఒక మహాసంగ్రామానికి నాంది సూచకమట. అట్లా రాజసూయాన్ని సఫలం చేసుకున్నాడు ఈయన. అందరూ యాగం అయిపోయిన తర్వాత కానుకలు కట్నాలు పుచ్చుకుని వెళ్ళిపోయారు. ఒక సుయోధనుడు మాత్రం కొంతకాలం ఉంటానని మైసభ వింతలు విడ్డూరాలు చూస్తానని కొంతకాలం ఉన్నట్ట. ఉండడం వల్ల ఏం జరిగింది అనే విషయాన్ని రేపటి దినం అనుసంధానం చేసుకుని ముగించుకుందాము. భవభయమపహర్తుం జ్ఞాన విజ్ఞానసారం నిగమకృతుపజక్రే భృంగవద్వేదసారం అమృతముదధితశ్చాపాయ యద్భృత్యవర్గాన్ పురుష ఋషభమాద్యం విష్ణు సంజ్ఞం నతోస్మి. ఓం అస్మద్గురుభ్యో నమః.